నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 154వ ఎపిసోడ్తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఆయుర్వే గచ్చిబౌలిలో వెలిసినటువంటి ఈ వెల్నెస్ సెంటర్కి మీరు విజిట్ చేయనట్లయితే కనుక ప్లీజ్ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆయుర్వే సంస్థ ద్వారా నిజానికి చాలా అనేక ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల్ని ఆయుర్వేద చికిత్సా పద్ధతుల ద్వారా అందిస్తున్నటువంటి సంస్థ ఆయుర్వే గచ్చిబౌలిలో ఉంది. సో ప్లీజ్ విజిట్ ఆయుర్వే అండ్ ఎక్స్ప్లోర్ థింగ్స్. ఓకే, ఇక నెక్స్ట్ అంశం. ఈ వారం మనం నేషనల్ రౌండప్లో మనం మొదటి అంశంలోకి వెళదాము. సార్, బీహార్ ఎలక్షన్స్లో ఒక రకంగా చెప్పాలంటే బీహార్లో ఎవరిది విజయము అనే చర్చ అక్కడ పొలిటికల్ స్లోగన్స్ తోటో లేకపోతే జరిగే ప్రచార తీరుతెన్నులను బట్టో మేనిఫెస్టోలో ఇచ్చే హామీలను బట్టే కాదు, ఓటర్ లిస్ట్ని బట్టి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. నిజానికి ఎవరు ఆ ఓటర్ లిస్ట్ని మేనేజ్ చేస్తారు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది ఎలక్షన్స్లో. సో బీహార్ పోల్స్కి ముందే నిజానికి ఎలక్షన్ కమిషన్ అక్కడ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి పూనుకుంది. దీని మీద ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్ళడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అనేక పిల్స్ వేశారు. సో నిజానికి ఎలక్టరల్స్ ఓటర్ లిస్ట్లో నమోదవుతున్న పేర్ల విషయంలోనే చాలా గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ అయితే కాన్స్టిట్యూషన్ ని తుంగలో తొక్కుతున్నారు. మహారాష్ట్రలో, అటు హర్యానాలో, వేరే వేరే రాష్ట్రాల్లో వీళ్ళు ఎలక్షన్ ఫ్రాడ్ చేశారు. సో బీహార్లో అది జరగనివ్వమని ఓవైపు చెప్తున్నారు. నిజానికి ఫ్రాడ్ ఎవరు చేస్తున్నారు, నిజానికి ఫ్రాడ్స్టర్స్ కి ఓటర్ లిస్ట్లో పేరు పెడుతున్నది ఎవరు అనే క్వశ్చన్ కూడా ఉంది. సో నిజానికి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏంటి, నిజానికి బీహార్లో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తతంగం విషయంలో వస్తున్న వివాదానికి కారణం ఏంటి? సాయి గారు, దీనికి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సిటిజన్షిప్ ఇష్యూ గురించి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్లో 2-3 చోట్ల జడ్జిలు అడిగిన దాని ప్రకారం చాలా క్లియర్గా సీనియర్ అడ్వకేట్ ద్వివేది గారు, హూ ఇస్ రిప్రజెంటింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చాలా క్లియర్గా చెప్పారు, మాకు ఆధార్తో అభ్యంతరం లేదు, కానీ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఓన్లీ ఆధార్. ఎందుకంటే ఆధార్ పెద్ద ఫ్రాడ్ అయిపోయింది సాయి గారు. ఆధార్ ఏం చెప్తుంది, సాయి కృష్ణ అవనూరి ఈ సాయి కృష్ణ అవనూరి యాజ్ పర్ ఈ 10 ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, దట్స్ ఇట్. మీరు ఎక్కడుంటారో, ఎక్కడి నుంచి వచ్చారో ఏం లేదు దాంట్లో డీటెయిల్స్. మీరు చూసుంటారు ఆధార్లో ఎక్కడ లేదు, అది ఓన్లీ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంది. అది కూడా ఇప్పుడు మీరు చాలామంది మార్చుతూనే ఉంటారు. ఆధార్లో నంబర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు 5 సార్లు మార్చొచ్చు అని చెప్పేసి 1-2 సార్లు చేయొచ్చు మీరు అడ్రస్. దాని తర్వాత చేస్తే ఏం చేస్తారు, సపోజ్ యూ గాన్ టు సమ్ అదర్ ప్లేస్, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తే 3 సార్లు మార్చారనుకోండి, ఏం చేస్తారు మీరు? మీ పాత అడ్రస్సే ఉండిపోతుంది మీద. దానికోసం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ పెట్టుకుంటారు. దాంట్లో పర్మనెంట్ అడ్రస్ అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ పెట్టుకుంటారు యూజువలీ. లేకుంటే వాళ్ళు కొన్న ఇల్లు, ఆ ఇంటి అడ్రస్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇది నార్మల్ స్ట్రాటజీ. ఏం జరిగిందంటే సాయి గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, దీంట్లో లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో ఆధార్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరిగింది. కేరళలో దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ పెరుంబావూర్. ఈ కంప్లీట్ నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా నుంచి వచ్చే వర్కర్స్ ఉండే ప్లేస్. అది చాలా పెద్ద ప్లేస్. అక్కడ మీకు మలయాళీస్ చాలా తక్కువ. మొత్తం వాళ్ళు ఇప్పుడు దుబాయ్కి వెళ్తే మలయాళీస్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, అస్సాం వాళ్ళు, ఒడియా వాళ్ళు కనిపిస్తారు అక్కడ. ఒక టైంలో ఈ 3 సంవత్సరాల ముందు ఒక పెద్ద రైట్ జరిగింది అక్కడ. వీళ్ళకి ఏదో గొడవ జరిగింది పోలీసు వాళ్ళతో జరిగినప్పుడు మొత్తం తగలబెట్టేశారు వాళ్ళ టౌన్ అంతా. దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా కొంచెం స్ట్రిక్ట్ అయిపోయారు వాళ్ళతో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఆధార్ కార్డ్ తయారు చేసేట ఈ ప్లేస్ నుంచి మ్యాక్సిమం పోలీసు వాళ్ళకి దొరికారు. NIA ఒక ఇన్వెస్టిగేషన్లో ఏదో వాళ్ళు ఇంకా చూసుకుంటూ వస్తే వీళ్ళు దొరికారు ఆధార్ కార్డ్ తయారు చేస్తున్న షాప్. దాని లింకేజ్ ఎక్కడ వచ్చిందంటే ప్రింట్అవుట్ కేరళలో తీశారు, కానీ ఆధార్ కార్డ్ తయారైంది బెంగాల్లో 3 చోట్లలో ఆధార్ కార్డ్ వర్క్షాప్స్ ఉన్నాయి. మీకు మీరు వెళ్ళి 5,000 2,500 వాళ్ళ రేట్ ఉంది, ఆ రేట్ ఇచ్చేస్తే మీ ఫోటో ఇచ్చేస్తే 10 నిమిషాల్లో మీకు ఆధార్ కార్డు తయారు చేసి ఇచ్చేస్తారు. ఓకే, మీరు ఫింగర్ ప్రింట్స్ పెట్టేసి ఐరిస్ స్కాన్ చేసుకుని మీరు చేస్తారు. వాళ్ళ అడ్రస్ అన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. మీరు ఏ డాక్యుమెంట్ ఇవ్వక్కర్లేదు. ఇది బేసిక్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి తయారు చేస్తుంది అనమాట. మనం ఈ రోహింగ్యాల గురించి చెప్తుంటాం చూడండి, రోహింగ్యాలకి ప్రాబ్లం లేదు సాయి గారు. యాక్చువల్లీ రోహింగ్యాలు ఫస్ట్ ఏం చేస్తారంటే భారతదేశంలో రాగానే UNHCRకి రెఫ్యూజీ కార్డ్ స్టేటస్ అప్లై చేస్తారు. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈ రెఫ్యూజీ వచ్చిన వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము అన్నీ UNHCR చేస్తారన్నమాట. మీరు ఏం చేయక్కర్లేదు.
మీరు టెంట్ వేసుకొని పడుకోండి, మీకు అన్నీ తెచ్చిస్తారు వాళ్ళు. దానికోసం రోహింగ్యాలు ఇక్కడ వచ్చి ఇంత మంచిగా ఉన్నారు, సౌదీ అరేబియా వెళ్ళట్లేదు, పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, ఇక్కడ వస్తున్నారు. రోహింగ్యాలు వచ్చింది మనకు అందరు తెలుసు నార్దర్న్ మయన్మార్ నుంచి. అక్కడ పెద్ద చిన్ ఆర్మీ అండ్ చాలా మటు అరక్కన్ ఆర్మీ అక్కడ లోకల్ వాళ్ళ బర్మీస్ అంటే మయన్మార్ ఆర్మీతోని కొట్లాడ జరిగి అక్కడ చాలామంది చనిపోయారు. అక్కడి నుంచి చాలామంది పారిపోయి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు. రోహింగ్యా ఇష్యూ సపరేట్ పెడదాం. బెంగాలీ 1960 నుంచి 1971 వార్ దాకా వచ్చినప్పటికీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ బంగ్లాదేశీస్ భారతదేశంలో ఎంటర్ అయిపోయారు. దాని తర్వాత కూడా రెగ్యులర్గా ఎంటర్ అవుతున్నారు. వీళ్ళ ఓట్ కోసం ఇప్పుడున్న కమ్యూనిస్ట్ వాళ్ళు జ్యోతిబాసు కానీ దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ ఇండియన్ సిటిజన్స్గా మార్చుకున్నారు. వీళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, మార్చుకున్నారు వాళ్ళు. దాని తర్వాత ఏం చేశారంటే మమతా బెనర్జీ వచ్చినప్పుడు అది ఫ్యాక్టరీ ఇంకా పెద్ద చేసింది ఆమె. ముషీదాబాద్, మాల్డా చాలా మటుకు ఏరియాస్ మీకు తెలుసు. అక్కడక్కడ జరిగిన గొడవలు మొన్న జరిగిన దాంట్లో కూడా ముస్లిం మెజారిటీ అయిపోయింది. ఇప్పుడు బెంగాల్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ముస్లిం మెజారిటీ. ఇప్పుడు దానికోసం బీజేపీ అక్కడ మ్యాక్సిమం ఒక లిమిట్ దాకానే ఎలక్షన్లో ఓటు గెలుస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళారు. కేరళ లాగానే సంథింగ్ వెరీ సిమిలర్ టు కేరళ, ఎస్పెషల్లీ నార్దర్న్ కేరళ. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఏమనంటే మాకు ఆధార్ కార్డుతో నడవదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. నిన్న రాత్రి ఆజ్ తక్లో వచ్చింది, నేను చెప్పట్లేదు, విత్ ప్రూఫ్ వాళ్ళు చూపించారు. నిన్న రాత్రి కిషన్ గంజ్ అని చెప్పి బీహార్లో ఒక ప్లేస్ ఉంది. అక్కడ వాళ్ళు ఆలోచించండి, బీహార్ వెస్ట్ బెంగాల్ పక్కన ఉండే ముందు, జార్ఖండ్ డివైడ్ అయ్యే ముందు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కిషన్ గంజ్లో 68% ముస్లిం పాపులేషన్. బీహార్ మొత్తం తెలియదు. అంటే వాళ్ళందరూ ఒక స్కీమ్గా వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు. దాన్ని మా కేరళలో ల్యాండ్ జిహాద్ అని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చి ఒక ఇల్లు కొనుక్కుంటారు, దాని తర్వాత పక్కనున్న ఇల్లు కొనుక్కుంటారు, దాని తర్వాత పక్కన ఇల్లు కొనుక్కుంటారు. ఎవరో ఇల్లు అమ్మడానికి రెడీగా లేరో వాళ్ళకి డబుల్ అమౌంట్ ఆఫర్ చేస్తారు. కానీ వాడు వచ్చింది లుంగి కట్టుకొని వస్తాడు, కానీ ఇచ్చేది డబ్బులు కోట్లు ఇస్తారు మీకు. ఎందుకంటే ఇదంతా హవాలమైన నడుస్తుంది, ఇది నడిపిస్తున్న వాళ్ళు ఇంకో వెనక నుంచి అన్నమాట. వాళ్ళకి ల్యాండ్ కావాలి అక్కడ ఆ ప్లేస్లో. మొత్తం వాళ్ళ పాపులేషన్ వస్తే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, అక్కడున్న పంచాయతీ వాళ్ళ చేతిలో ఉంటుంది, అక్కడున్న కమిషనర్ వాళ్ళ చేతిలో ఉంటారు, అక్కడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతి కింద వచ్చేస్తారు. నిన్న ఆజ్తక్లో చూపించిన ఆ ప్రోగ్రాంలో నాలుగు డిఫరెంట్ లొకేషన్తో ఏం చూపించారంటే ముస్లిం పాపులేషన్ 63% ఉన్న ప్లేస్లో ఆధార్ కార్డ్ పర్సంటేజ్ వైజ్ అంటే 100 మంది ఉన్న ప్లేస్లో 100 ఆధార్ కార్డులే ఉండాలి కదా సాయి గారు. 130 నుంచి 160 ఆధార్ కార్డులు ఉన్నాయి. 100 మంది ఉన్న దగ్గర 160 ఉన్నాయి. 160 ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది సాయి గారు? ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్ట్. సో న్యాచురల్లీ ఈ ఆధార్ కార్డు ఎవరు ఇష్యూ చేశారు? ఈ ఆధార్ ని బట్టి ఓటర్ ఐడి ఇస్తారు. అది ఇవ్వకూడదు. ఓటర్ ఐడి అంటే మీ మొబైల్ ఫోన్ సిమ్ కార్డు ఇస్తారు, అన్ని అంటే అన్ని ఇస్తారు. బీహార్ మొత్తం ఒక్కడు రెండు మెయింటైన్ చేస్తున్నాడు అని అర్థం. అది కూడా కాదు, మీరు అన్ని బెనిఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిషన్ గంజ్లో 68% ముస్లిం పాపులేషన్, 126% ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే 100 మంది కన్నా ఎక్కువ 26 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి అన్నమాట. అక్కడ 68 ముస్లిం పాపులేషన్. కటిహార్ అగైన్ బీహార్ 44% ముస్లిం పాపులేషన్, 123% ఆధార్ కార్డులు. అరియాలో 43% ముస్లిమ్స్, అక్కడ 123% ఆధార్ కార్డులు. పూర్ణియా మీరు అక్కడ వస్తే కూడా 38% ముస్లిమ్స్, కానీ 121% ఆధార్ కార్డు. కానీ మీరు బీహార్ మొత్తం తీసుకుంటే సాయి గారు, కంప్లీట్ బీహార్ తీసుకుంటే 18% ముస్లిమ్స్ పాపులేషన్ ఉన్నప్పుడు టోటల్ ముస్లిం పాపులేషన్, బీహార్ యావరేజ్ ఆధార్ కార్డులు 94. అంటే 100 మందిలో 94 మందికే ఆధార్ కార్డులు ఉన్నాయి. మీరు అడగవచ్చు అదెట్లా అని. ఎందుకంటే బిలో 5 years ఓల్డ్ ఆధార్ కార్డు ఇష్యూ చేయరు వాళ్ళు. పాపులేషన్ తీసుకుంటే 100 to 100 ఆల్మోస్ట్ వస్తుంది. బహుశా 98 ఉండొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ ఆధార్ కార్డులు వచ్చేస్తున్నాయి, జెన్యున్ ఇండియన్స్కి, బంగ్లాదేశ్లు కాదు నేను చెప్పింది. అప్పుడు ఇక్కడ వచ్చింది సాయి గారి ప్రాబ్లం. మీకు డేటాతో చెప్పాను నేను. ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? రాహుల్ గాంధీ ఇవన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటన్నారు? ఈ ఎలక్షన్ బీజేపీ గెలుస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పారు. అంటే రాహుల్ గాంధీ ఈజ్ ఆల్రెడీ గివన్ అప్, ఎలక్షన్ ఓడిపోతామని. మహారాష్ట్ర లాగా బీజేపీ ఇక్కడ కూడా గెలవబోతున్నారు విత్ ఎలక్షన్ కమిషన్ హెల్ప్ అని. ఇవాళ జరిగిన సుప్రీంకోర్టు హియరింగ్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, మేము మిమ్మల్ని ఆపట్లేదు, స్పెషల్ ఇంటెన్సివ్ మీరు చేస్తున్న రివిజన్ చేయండి, కానీ మా వైపు నుంచి చిన్న ఒక రిక్వెస్ట్, 2 జడ్జిలు ఉన్నారు ఇవాళ, వాళ్ళు ఇది చెప్పారు, మా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు తీసుకోండి, లేకుంటే రేషన్ కార్డు తీసుకోండి. సో ఎలక్షన్ కమిషన్ చెప్పారు అది మా ఫ్రీడమ్, మీరు ఇంటర్ఫియర్ చేయకూడదు దీంట్లో. మేము ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, మీరు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కోర్టే చెప్పారు యు ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ రాహుల్ గాంధీ తిడుతున్న ఆర్గనైజేషన్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సిఏజీ లాగా, ఎలక్షన్ కమిషన్ లాగా, మిగతా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నట్ల జ్యుడిషియరీ లాగా కాన్స్టిట్యూషనల్ బాడీని రాహుల్ గాంధీ తిడుతున్నారు.
ఏంటి ఎలక్షన్ కమిషన్ రివిజన్ చేయకూడదు. లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సాయి గారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి డిఫరెన్స్ ఉంది. ఆర్డినరీ రివిజన్ అంటే మన దగ్గర కూడా ఇంటికి వచ్చి చెక్ చేసి ఉన్నారా లేదా అని చూసి 2-3 సార్లు రాగానే మీరు మీ పేరు కొట్టేస్తారు వాళ్ళు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏం చేస్తారంటే 2-3 విజిట్లు చేస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి ఏమంటారు, అమ్మ నాన్నగారు అరే మా పోరోడు ఇప్పుడే బయటికి వెళ్ళినప్పుడు వస్తాడని చెప్తారు, మా కొడుకులు 2 బయటికి పోయిన ఇప్పుడే అని చెప్పి. వాళ్ళు ఉండేదేమో బాంబేలో. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అని చెప్పి యూజువల్ రివిజన్లో ఓకే అని చెప్పి రాసుకుంటారు. స్పెషల్ రివిజన్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకోసారి వస్తారు, ఎక్కడమ్మా మీ అబ్బాయి అమ్మాయి, అరే వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు మళ్ళీ బయటికి అంటే ఒక పని చేయండి నేను ఇక్కడ కూర్చుంటే వాళ్ళు పిలవండి అంటారు. లేదు వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున వస్తారన్నారు. సరే ఇంకో 3వ సారి వస్తారు, అప్పుడు ఇదే కథ. అప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది గేమ్ ఈజ్ ఓవర్. అప్పుడు చాలా క్లియర్గా వీళ్ళు పనిచేస్తున్న లొకేషన్లోనే ఓట్ చేయాలి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము, అది మీ ఓటింగ్ అక్కడే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు పొలిటికల్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళలో నేను చెప్పిన పాపులేషన్ చూడండి, పెరుంబావూరు కానీ మిగతా కేరళలో మినిమం ఒక 20-30 లక్షల మంది బీహార్, యూపీ, అస్సాం, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఓటర్లు అయిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అక్కడ. కేరళలో ఓటింగ్ జరిగేది ఒకరోజు, బీహార్లో ఓటింగ్ జరిగేది ఒకరోజు. ముందు కేరళలో ఓటేసుకుంటారు, మళ్ళీ బీహార్కి వచ్చిన బీహార్ వైపు వెళ్ళిపోతారు. మన దగ్గర కూడా చాలామంది మీరు చూసుంటారు, ఆంధ్ర వైపు ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటేస్తారు, అక్కడ ఓటేస్తారు. మొన్న ఖమ్మంలో ఒక కాంట్రవర్సీ జరిగింది, అదే రోజు 2 చోట్ల ఎలక్షన్ జరిగింది, సేమ్ ప్లేస్ సేమ్ డే. వీళ్ళు ఒక ప్లేస్లోనే ఓట్ చేయగలరు, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే చేయాలి. ఇంటెన్సివ్ రోల్స్లో చాలా క్లియర్గా ఒకటి సాయి గారు, సాయినా మీరు అవనూరి సాయి గారు, యు ఆర్ ద సేమ్ పర్సన్ హూమ్ యూఆర్ క్లెయిమింగ్ టు బి అంటే ఒక ప్రూఫ్ చూపియండి మాకు. మన ఢిల్లీ రైట్స్ జరిగినప్పుడు ఒక ఫేమస్ స్లోగన్ ఉండే, కాగజ్ నహీ దిఖాయింగే. ఇది అదే కేసు, కాగజ్ నహీ దిఖాయింగే, కాగితాలు చూపించాము. ఎందుకు చూపించము అంటున్నారంటే ఇది కారణం. వీళ్ళేమంటున్నారు, పేదోళ్ళని తీసేస్తున్నారు, పేదోళ్ళ పెన్షన్ తీసేస్తున్నారు. రాహుల్ గాంధీ అలిగేషన్. బీజేపీ వస్తే ముందు ఎలక్షన్ 2024 ఎలక్షన్ ముందు SC ST కోటాలు, OBC కోటాలు తీసేస్తారని, కాన్స్టిట్యూషన్ మార్చేస్తారని చెప్పి పెద్దగా స్టోరీ రాహుల్ గాంధీ తిప్పారు. చాలా మటుకు తిరిగింది అది. ఇది అదే స్టోరీ సాయి గారు. ఇక్కడ భయం ఏంటంటే వీళ్ళకి ఈ కిషన్గంజ్ లాంటి ప్లేస్లో ఈ ఆధార్ కార్డు యూజ్ చేసి ఓటర్ ఐడి తీసుకొని 2 ఓట్లు వేయడము. మన ఓల్డ్ సిటీలో కూడా చాలా పాపులర్ ఇది. ఒక ఇంట్లో ఒక అడ్రస్లో 400 మంది ఉంటారు. ఇవాళ దాకా తీయలేదు వాళ్ళని, అట్లనే ఉన్నారు 400 మంది. ఎట్లా సాయి గారు, ఒక ఇంట్లో 100 గజాలు 200 గజాలు ఉన్న ఇంట్లో 400 మంది ఎట్లా ఉంటారు? ఇది పెద్ద స్టోరీ అన్నమాట. సో దానికోసం ఇవాళ జరిగిన దాంట్లో కూడా ఈ ఓవరాల్ ఆధార్ పెనిట్రేషన్ చూసిన తర్వాత సుప్రీంకోర్టులో జరిగిన వాళ్ళ హియరింగ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. యాజ్ వీఆర్ స్పీకింగ్ ఇట్ ఇస్ థర్స్డే, మన రికార్డింగ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ హియరింగ్ 28కి పెట్టారు. ఇది ఏం చెప్పారంటే సుప్రీంకోర్టులో ప్రిలిమినరీ అబ్జెక్షన్ అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబ్బల్, బృందా గ్రోవర్ వీళ్ళదంతా ఏంటంటే ఈ జరగకూడదు, ఈ రివిజన్ చేయకూడదు, ఎలక్షన్ వస్తుందని చెప్పి వీళ్ళు చేస్తున్నారు, చాలా మందిని ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అని చెప్పి అంటే యాజ్ ఆఫ్ డే బిఫోర్ యెస్టర్డే అంటే ట్యూస్డే సాయంత్రం దాకా, వెనస్డే మార్నింగ్ దాకా 53% నుంచి 64% దాకా మాకు ఫామ్స్ వచ్చేసినాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సాయి గారు ఫామ్స్ ఇచ్చారు అందరికీ, మీ పేరు రాయండమ్మా, లేకుంటే వాలంటీర్స్ ఉన్నారు, పార్టీ వాలంటీర్స్ ఉన్నారు, లక్షల మంది వాలంటీర్స్ని పెట్టారు పార్టీ వాళ్ళు ఫామ్స్ ఫిలప్ చేయడానికి. ఫామ్ ఫిలప్ చేసి మీ సంతకం లేకుండా మీ థంబ్ ఇంప్రెషన్ పెట్టండి. ఫామ్లో మీ డీటెయిల్స్, మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ అంతా, మీ వాయిస్ అంతా, ఆ డీటెయిల్స్ అని ఇస్తారు. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా పెడతారు కావాలంటే. సాయి గారు ఇక్కడ పెద్ద క్యాచ్ ఉంది దీంట్లో. ఒకసారి మీ సంతకం పెడితే యూ అగ్రీడ్ దట్ డేటా ఇస్ కరెక్ట్. అంతే. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు, పొలిటికల్ పార్టీ లీడర్స్ కానీ ఈ వాలంటీర్స్ అర్థం చేసుకో ఎందుకు ఫామ్ ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నారు, ఇదంతా స్కాన్ చేసి ఆన్లైన్ అప్లోడ్ చేసేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. డేటా క్లీనప్ చేస్తున్నారు. సో ఇవాళ జరిగిన హియరింగ్లో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే మీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉంది. జస్టిస్ సుధాంశు ధులియా అండ్ జస్టిస్ జయమాలా బాగ్చి వీళ్ళిద్దరు వాళ్ళ కేసు విన్నారు. వాళ్ళు స్టే ఆర్డర్ ఇవ్వలేదు, ఇంటరిమ్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు, వాళ్ళొక అబ్జర్వేషన్ చేసి పక్కన పెట్టేశారు దాన్ని. 28కి నెక్స్ట్ హియరింగ్ వస్తుంది. ఇంకొక బెంచ్ ముందు రావచ్చు బహుశా, అది ఈ ఎక్స్ప్లెనేషన్ కాదు. దీంట్లో ఒక్కటే వీళ్ళు రిక్వెస్ట్ ఏం చేశారని చూడండి ఒకసారి, ప్లీజ్ ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ ఆధార్ అండ్ రేషన్ కార్డ్. మేము చూస్తామని చెప్పి ఎలక్షన్ చెప్పింది. నథింగ్, నో కన్ఫర్మేషన్ హెస్ బీన్ గివెన్ బై ఎలక్షన్ కమిషన్. తో ఈ 2 ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ పిటిషనర్స్ మళ్ళీ ఫేక్ ఆధార్ కార్డులు, రేషన్ కార్డు తయారీకి ఎక్కువ పట్టదు. మీరు చూసుంటారు ఇవాళ వచ్చిన డేటాలో ఆల్మోస్ట్ 80% మంది 85% మంది స్టేట్లో రేషన్ కార్డులు ఉన్నాయంట, తెల్ల రేషన్ కార్డులు. హైదరాబాద్లో 85 లక్షల
కార్లు, 2 వీలర్లు, 3 వీలర్లు ఉంది సాయి గారు. బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఇది ఎట్లా కొన్నారు మీరు ఆలోచించండి. మీరు డేటా మ్యాచ్ చేస్తే చాలు, మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ అండ్ మీ రేషన్ కార్డ్ ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్కి 30-40% మంది ఫేక్ కార్డ్స్ తయారవుతారు, రేషన్ కార్డ్స్. కానీ ఓట్లు కావాలి. దానికోసం ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు, పేదోళ్ళ ఇంటికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఫ్రిడ్జ్, టీవీ అంతా తీసి ఇంకో చోట్ల పెట్టేస్తారు. కొంతమంది ఒక వెడ్డింగ్ హాల్ తీసుకున్నారు, మా వైపు పెద్దగా ఫంక్షన్ హాల్ తీసుకొని వీళ్ళ ఇన్స్పెక్షన్కి వస్తాను ముందే చెప్పేసిండ్రు, ఇదన్నీ తీసి అక్కడ పెట్టిండు. వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుని వీళ్ళ ఇంట్లో ఏం లేదమ్మా పాపం చాలా పేదవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళంగానే మొత్తం అన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నారు. ఇది నడుస్తుంది అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ 11 డాక్యుమెంట్స్ అడిగాం మేము, మీరు 11 కూడా మీద లేదంటే దెన్ దర్ ఇస్ అ ప్రాబ్లం, మీరు ఇవ్వండి. మీరు అప్పుడు కూడా మీ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మా సెకండ్ టైం మేము వస్తాం కదా మీద, అప్పుడు మీ డాక్యుమెంట్స్ గురించి మీద ఇంకా కనుక్కుంటాం. వీళ్ళంటున్నారు మేము పుట్టినప్పుడు మాకు హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ లేదు, ఎక్కడ రిజిస్టర్ చేయలేదు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదు. సరే లేదా మీరు చదువుకున్నారో? చదువుకోలేదండి, మేము 2nd క్లాస్ 3rd క్లాస్ అయితే చదువుకున్నాం. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయిపోతుంది. మా చాలామందికి అదే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇంకోటి చాలా డాక్యుమెంట్స్ ఇచ్చారు అట్లా, బ్యాంక్ స్టేట్మెంట్, మీకు వచ్చిన ఫార్మర్ కార్డ్స్, లేకుంటే మీకు ఇచ్చిన మన్రేగా కార్డ్స్, ఏం లేదంట వాళ్ళ దగ్గర. కానీ తీయొద్దు మళ్ళీ. ఏం లేకుండా మీరు ఎట్లా వచ్చారండి ఇక్కడికి? మీరు ఆధార్ కార్డు ఎట్లా తీసుకున్నారు? మీరు రేషన్ కార్డు ఎట్లా తీసుకున్నారు? మీరు ఏదో ప్రూఫ్ ఇచ్చే కదా తీసుకున్నారు. అది మీ రెసిడెన్స్ ప్రూఫ్ అయితే 100% చూపించాలి. మీకు రెసిడెన్స్ ప్రూఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది లేదు. నేను బీజేపీ వాళ్ళని కూడా తప్పుపడతాను సార్. ఎందుకంటే నిజానికి పాకిస్తాన్ నుంచి వచ్చిన చాలామంది హిందువులు శరణార్థులుగా ఆ రాజస్థాన్లో అక్కడ ఇప్పుడు మన ఓమేంద్ర రత్న వీళ్ళు ఉన్నారు కదా, ఎంత కష్టపడి వాళ్ళను రెఫ్యూజీ క్యాంప్స్లో వీటిల్లో వాళ్ళని ఉంచుతారు. వీళ్ళేమో బంగ్లాదేశ్ నుంచి వచ్చి విచ్చలవిడిగా వచ్చి వీళ్ళు ఎలక్షన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కశ్మీర్ వైపు మన తప్పు వీళ్ళది కూడా ఉంది నిజంగా. కశ్మీర్ వైపు జమ్మూలో కాంగ్రెస్ వాళ్ళు లక్షలాది మంది రోహింగ్యాస్ని సెటిల్ చేశారు అక్కడ. అవును. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు సాయి గారు, ఇది ఒఫిషియల్ ఆర్డర్లే చెప్పారు, దాట్ జార్ఖండ్లో ఆల్మోస్ట్ 20% మంది ట్రైబల్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు. హస్బెండ్ ముస్లింగానే ఉండిపోయారు, అమ్మాయిలు ఎస్టీ అమ్మాయి, పుట్టే పిల్లలకి ఎస్టీ బెనిఫిట్స్, ఎస్సీలాగా కాదు, షెడ్యూల్ కాస్ట్లో కన్వర్షన్ లేదు, మీ బెనిఫిట్స్ పోతుంది. షెడ్యూల్ ట్రైబ్లో అది ఉండలేదు. మన నార్త్ ఈస్ట్లో మీరు చూసుంటారు చాలామంది క్రిస్టియన్ ట్రైబల్స్ ఉన్నారు, ఈవెన్ కశ్మీర్ వైపు వాళ్ళకి ముస్లిం ట్రైబల్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇది యూజ్ చేశారు. జార్ఖండ్ హైకోర్టు ఏం చెప్పారంటే వీళ్ళందరూ దొంగలు, ఈ రోహింగ్యాలు ఎవరు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళని ఇక్కడి నుంచి మొత్తం ఐడెంటిఫై చేసి పంపించేసాను. కానీ వాళ్ళ దగ్గర ఏం జరగలేదు, బికాజ్ అక్కడ కాంగ్రెస్ సపోర్టెడ్ జేఎంఎం గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి ఓట్లు కావాలి, వీళ్ళ ఓట్లు వేసుకుంటారు. నిజానికి బంగ్లాదేశ్లో చాలామంది హిందువులు నిజానికి వచ్చి ఇక్కడ స్థిరపడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కరెక్ట్. వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. ఇక్కడ నిజానికి సపోర్ట్ చేస్తే, నిజానికి ఇప్పుడు అక్కడ నుంచి ముస్లిమ్స్ చాలా మంది వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్టివ్ సిస్టమ్ ఉంది. బట్ నిజానికి బీజేపీ వాళ్ళు ఇది ఆలోచించాలేమో నా ఉద్దేశం. సాయి గారు ఎందుకు చేయట్లేదు మన అందరికి తెలుసు, వీళ్ళెందుకు అగ్రెసివ్గా చేయట్లేదు. బీహార్లో చేస్తున్నారు. బీహార్లో బీజేపీ జేడీయూ కలిసి ఆల్మోస్ట్ ఐ థింక్ 3 లక్షల మంది ఎక్కడ పెట్టారు రివిజన్ కోసం వాలంటీర్స్గా. మీరు చేయండి. మీరు మొన్న పాకిస్తానీ కపుల్ థార్ డెజర్ట్లో చనిపోయిన కేసు మీకు తెలుసు, నీళ్ళు లేకుండా పాపం కష్టపడి ఎట్లనో బార్డర్ క్రాస్ చేసి వచ్చి వాళ్ళు నీళ్ళు అయిపోయింది, వాళ్ళు చనిపోయారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ బాడీ దొరికింది. వాళ్ళు ఎన్నో రోజుల ముందు వీసాకి అప్లై చేస్తారంటే వీసా ఇవ్వలేదు మన వాళ్ళు. ఆలోచించండి హిందువుల పరిస్థితి అది. సో దాంట్లో ఇప్పుడు అడిగిన 3 ప్రశ్నలు సాయి గారు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ కేసు నిన్న మొన్న ఏం కేసు ఉండదు, యోగేంద్ర యాదవ్, మహువా మైత్రా, మేమందరు కేసు ఫైల్ చేసాం, మేము గెలవబోతున్నది. సుప్రీంకోర్టు ఏం చేయలేదు ఇవాళ. సుప్రీంకోర్టు మెయిన్ అబ్జర్వేషన్ అంటే యు ఆర్ లీగలీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎంటైటిల్ టు ఇట్. రివిజన్కి డిస్ప్యూట్ లేదు, రివిజన్ విల్ గో ఆన్ యాజ్ యూజువల్. డాక్యుమెంట్స్ మీద డిస్ప్యూట్ ఉంది, ఏ డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు. వీళ్ళేమన్నారు, ఏ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర లేదు, దానికోసం రివిజన్ చేయొద్దని చెప్పి రాహుల్ గాంధీ పుకారు. ఇప్పుడు అది పోయింది, ఫుట్పన్ వెళ్ళిపోయింది. 3 క్వశ్చన్లు అడిగారు సుప్రీంకోర్టు. పవర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ద ప్రాసెస్, ఎస్. ప్రొసీజర్ టు ఎక్సర్సైజ్ ద ప్రాసెస్, ఎస్. టైమ్ లైన్, ఎంత టైమ్ లైన్, షార్ట్ డ్యూరేషన్, నవంబర్ దాకా ఎలక్షన్ రాబోతుంది, నవంబర్ లోపల ఫినిష్ చేయాలి ఎలక్షన్ కమిషన్ చెప్పారు. మాకు మీరు ఆగస్ట్ ఎండింగ్ దాకా టైం ఇవ్వండి, మేము మొత్తం లిస్ట్ క్లీనప్ చేసామని చెప్తారు. ఇదే క్లీనప్ హైదరాబాద్లో కూడా రాబోతుంది సాయి గారు. 2 నెలల తర్వాత హైదరాబాద్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగబోతుంది. అప్పుడు ఇక్కడున్న సిఏ అజిటేషన్ వాళ్ళు కాగజ్ నై దిఖాయింగే అని చెప్పిన వాళ్ళు బయటపడతారు. కరెక్ట్. మీకు చాలా క్లియర్గా. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే వీళ్ళు చెప్పిన పుకారికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమంటారు, కోర్టుని తిడతారా?
కోర్టు అలౌ చేసిందని చెప్పేసి. సో డెఫినెట్గా సిటిజన్షిప్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎంటైటిల్మెంట్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పారు సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది ఎలక్షన్ కమిషన్. సో జస్టిస్ ధూలియా అడిగారు సిటిజన్షిప్, హీ సెడ్ ఎస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. మీరు చూస్తుంటారు చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళని బార్డర్ తీసుకెళ్ళి అక్కడ దోసేస్తున్నారు, బార్డర్ వైపు తీసుకెళ్ళి. ది గవర్నమెంట్ హెస్ బికమ్ వెరీ క్లియర్ సాయి గారు. ఇప్పుడు దాకా యాజ్ ఆఫ్ నేను చెప్పిన దాని ప్రకారం యాజ్ ఆఫ్ ట్యూస్డే మార్నింగ్ ఈవినింగ్ అండ్ వెనస్డే మార్నింగ్ దాకా 57.5% మంది వాళ్ళ ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు. బీహార్లో 8 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. చిన్న స్టేట్ అనుకుంటారు కానీ 8 కోట్ల మంది ఉన్నారు అక్కడ. సో ఈ రివిజన్ డెఫినెట్గా జరుగుతుంది. 28కి హియరింగ్ వచ్చినట్టు చూద్దాం. దాని తర్వాత కౌంటర్ ఉంటుంది, కౌంటర్ ఉంటుంది. ద కోర్ట్ అయితే చాలా క్లియర్ చెప్పారు, రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఈస్ అ మ్యాండేట్ అండర్ ద కాన్స్టిట్యూషన్, చేయాల్సింది. ఓకే, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ అ మ్యాండేట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఇవాళ. యూ కెనాట్ సే దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ మ్యాండేటెడ్ అని చెప్పి కపిల్ సిబ్బల్కి అభిషేక్ మను సింఘ్వికి చెప్పారు. అండ్ లాస్ట్లో కోర్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే దీస్ పార్టీస్ అంటే కపిల్ సిబ్బల్, బృందా గ్రోవర్, అభిషేక్ మను సింఘ్వి వీళ్ళెవరూ వ్యతిరేకించట్లేదు. ఆర్డర్లో చెప్పారు ఇవాళ. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ స్టే. యాక్చువల్లీ ది ఆస్ ఫర్ ఎ స్టే. కోర్ట్ అన్నారు మీరు స్టే అడగండి అన్నారు. రిజెక్ట్ చేసి పడేస్తాను బై చెప్పి ఏం స్టే అడగలేదు సాయి గారు. సో ఈ కేసు కంప్లీట్గా 3 ఇష్యూస్లో మనం వచ్చాం. చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ పవర్ ఉంది, ఎలక్షన్ కమిషన్ చేస్తారు. ఇంకా ఒక 16 రోజుల్లో వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం కంప్లీట్ 100% బీహార్ది ఎలక్షన్ అయిపోతుంది. దాంట్లో మినిమం 10 నుంచి 15% మంది ఫేక్ ఓటర్లు తయారవుతారు బయటికి. ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి మొత్తం డేటా కీ చేసిన తర్వాత మీరు అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హైదరాబాద్లో ఏ పార్టీ పవర్లు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాడుకుంటారు ఈ ఎన్యూమరేషన్కి. వాడు కావాలని చెప్పి కొన్ని అపార్ట్మెంట్కి అసలు రారు, మీరు చూసుంటారు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ హయ్యర్ మిడిల్ క్లాస్, వీళ్ళు ఓట్ అయ్యారు, వేస్తే కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇస్తారని చెప్పి మొత్తం అపార్ట్మెంట్ బాయ్కాట్ చేసేస్తారు వాళ్ళు. అందరు అయిపోయింది, నోబడీ ఈజ్ దేర్ అని చెప్పి రాసి పెట్టేస్తారు. మీకు ఆన్లైన్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ ఆప్షనే లేదు, మీరే ఫిలప్ చేసుకోవచ్చు. దాన్ని ఓన్లీ చెక్ చేయాల్సి ఉంది. మన దగ్గర బిఎల్ఓ లెవెల్లో ఉంటుంది, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. బీహార్లో కూడా అంతే, బిఎల్ఓ డిసైడ్ చేస్తారు, బిఎల్ఓ రిజెక్ట్ చేస్తారు, లేకుండా పెట్టుకుంటారు. నేను 2014 ఎలక్షన్ టైంలో సాయి గారు ఆల్మోస్ట్ 6,300 మందిని రిజిస్టర్ చేశాను. 3 రిజెక్ట్ అయినాయి. ఆన్లైన్ చేశాను. అప్పుడు థింక్ భంవర్లాల్ జైన్ వాజ్ ద ఎలక్షన్ కమిషనర్. వెళ్ళి కలిసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రిక్వెస్ట్ పెట్టాను. నా ఐపీ అడ్రస్ నుంచి యూజువలీ ఒక ఐపీ అడ్రస్ నుంచి 5 కన్నా 10 కన్నా ఎక్కువ వచ్చేస్తే వాళ్ళ ఐపీ బ్లాక్ చేసేస్తారు, మీరు రిజిస్టర్ చేయలేరు. అడిగితే స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. ఈ ఐపీ అడ్రస్ నుంచి యూ కెన్ ఫైల్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్ అని చెప్పి ఒక 10 ల్యాప్టాప్లు వాళ్ళ ఐపీ అడ్రస్తో సహా ఇచ్చేసాను అనమాట. ఇది జరగాల్సింది. ఇప్పుడు ఇక్కడున్న బీజేపీ వాళ్ళు, మీరు చెప్పింది కరెక్ట్, ఇక్కడున్న బీజేపీ వాళ్ళు దీనికి తయారీ ఇప్పుడే మొదలు పెట్టాలి. రామచంద్రరావు గారు కానీ ఎవరైనా, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నారు కదా, రామచంద్రరావు గారు బ్లాక్ డెవలప్మెంట్ ఒక్కొక్క ఏరియాలో ఉన్న కాన్స్టిట్యున్సీలో బూత్ వైస్ వాళ్ళ ఓటర్ని అడిగి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పరిగెత్తడం కాదు లాస్ట్ మినిట్లో అని చెప్పాలి సాయి గారు. కరెక్ట్. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయాలు. నిజంగా మహారాష్ట్రలో ఒక కొత్త మలుపు తిరిగినట్టుగా కనబడుతోంది. రాజ్ ఠాక్రే అండ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదిక మీదకి వచ్చారు. ఒకసారిగా ఎంఎన్ఎస్ అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఫ్యాక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య, ఆ గ్రూప్స్ మధ్య విపరీతమైనటువంటి ఒక హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఎటువంటి పరిణామం? రాజ్ ఠాక్రే అండ్ ఠాక్రేస్ కలవడాన్ని ఎట్లా చూస్తారు సాయి గారు? వీళ్ళిద్దరు కలిస్తే కూడా ఏం కాదు. ఓకే, ఎందుకంటే పోయిన ఎలక్షన్లో రాజ్ ఠాక్రేకి ఎక్కడ డిపాజిట్ రాలేదు వాళ్ళ పార్టీకి, ఎంఎన్ఎస్. వీళ్ళిద్దరు కలిసిన దానికి కారణం ఒకటి ఉంది, వీళ్ళు బయట వచ్చేస్తున్నారు ఇండియా అలయన్స్ నుంచి. ఇండియా అలయన్స్ అనేది లేదు. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎలక్షన్ గురించి బాగా చెప్తూ పోతున్నారు. బీజేపీ ఎట్లా గెలిచారు. ఇవాళ దాకా ఇదే ఉద్ధవ్ ఠాక్రే లేకుంటే శరద్ పవార్ గారు ఒక్కసారైనా దీని గురించి చెప్పారా? ఏమైనా అసలు మాట్లాడలేదు వాళ్ళు దాని గురించి. ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది, అది జరిగింది, ఓటింగ్ జరిగింది, తర్వాత జరిగింది, 5 లక్షల మంది ఓటేశారు, తర్వాత 5 o'clock తర్వాత ఏ ఒక్క మాట అనట్లేదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే శరద్ పవార్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీతో వెళ్ళిపోతారు. మీరు చూసుంటారు సుప్రియా సూలే బాడీ లాంగ్వేజ్, కానీ ఆమె ఈ ర్యాలీలో కూడా కనిపించింది. మన అడిగిన ర్యాలీ 5వ తారీఖు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఎంఎన్ఎస్ వాళ్ళది, రాజ్ ఠాక్రే వాళ్ళ పార్టీ ఇద్దరు కలిసి ఒక ర్యాలీ తీశారు. దాంట్లో ఆమె కూడా కనిపించింది. కానీ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్, ఎందుకంటే ఎన్సీపీ కంప్లీట్గా వీక్ అయిపోయింది. అదే టైంలో శివసేన వీళ్ళిద్దరు కలిస్తేనే వీళ్ళకి ఏమైనా చేయవచ్చు అని చాలా క్లియర్ వచ్చింది. దాంట్లో స్పెసిఫిక్లీ వీళ్ళ పవర్ ముంబైలో ఉంది సాయి గారు.
ముంబై బయట కొంకన్ వైపు కానివ్వండి, విదర్భ వైపు కానీ వీళ్ళకి అస్సలు పట్టలేదు. మరాఠవాడ వైపు కూడా ఏం లేదు వీళ్ళకి. వీళ్ళ పట్టుందంతా ముంబైలో. బాలాసాహెబ్ ఠాకరే ఒరిజినల్ గ్రౌండ్ ముంబై. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇప్పుడు నిచికాంత్ దుబే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు హిందూ వాళ్ళని తిడుతున్నారు కదా, హిందీ వాళ్ళని అది చేస్తా అంటున్నారు కదా, మీరు ఏదో ఒక రోజు బీహార్కి వస్తారు కదా ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం, కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు మేము అడుగుతామండి మిమ్మల్ని దగ్గర, మా బీహారీ వాళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారు, ఇట్లా ఎందుకు కొడుతున్నారు, మరాఠీ తెలియకపోతే కొడతారా అని అడిగారు. ఇది ప్రాబ్లం. ఈ వీళ్ళకి మరాఠీ రాదు. ప్రియాంక చతుర్వేదిని మొన్న ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, శివసేన ఎంపీ. ఆమె దగ్గర అడిగారు మీకు మరాఠీ వచ్చా అంటే నాకు రాదు, నేను చాలా ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా రావట్లేదు, నేను ఫ్రెంచ్ ట్రై చేశాను అది కూడా కావట్లేదు. సో వాళ్ళ ఓన్ ఎంపీస్కి మరాఠీ రాదు. నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఏ స్టేట్లో ఉన్నా కానీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు నేను కూడా అంతే కదా సార్, ఐఎమ్ ఫ్రమ్ కేరళ మీకు తెలుసు, బట్ పుట్టింది అక్కడ పెరిగిందంతా ఇక్కడే. తెలుగు నేర్చుకున్నాను, తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు, అన్నీ వచ్చు, మాట్లాడడం కూడా వచ్చు. కానీ చాలామంది కావాలనో లేకుండా కూడా మరి ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు హిందీలో మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి? ఇదే రాజ్ ఠాకరే పిల్లలు మరాఠీ స్కూల్కి వెళ్ళే సాయి గారు, వాళ్ళు ఫ్రెంచ్ తీసుకున్నారు మరాఠీ బదులు. మీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో వీళ్ళ ఈ మరాఠీ మానూస్ అని చెప్పేది అప్పుడు మీకు గుర్తుంటుంది, బాల్ ఠాకరే ఉన్న టైంలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన తమిళియన్స్ కానివ్వండి, తెలుగు వాళ్ళని కొట్టి కర్రతో కొట్టి బాంబే నుంచి బయటికి తీపిచ్చారు. అప్పుడు బాంబే ఉండే, మీరు మా ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారా అని చెప్పేసి. ముంబై ఇస్ లైక్ ఎ మ్యాగ్నెట్ సాయి గారు, ఎక్కడి నుంచో వస్తారు, బీహార్, యూపీ, అస్సాం, సౌత్ ఇండియా, ఎక్కడ మన కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ, అన్ని చోట్ల నుంచి వస్తారు, కేరళ నుంచి కూడా. బాంబే డెవలప్ అయింది అట్లా. ఇప్పుడు ముంబై అంటారు, బాంబే అప్పుడు బాంబే డెవలప్ అయింది అట్లా. కానీ అప్పుడు బాల్ ఠాకరే చేసిన మూవ్తో ఆయన కూడా తలా తెలిసిపోయింది అది చేసిన తప్పు అని. ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు ఏ ప్రాబ్లం రాబోతుందంటే సాయి గారు సింపుల్, వాళ్ళకొక్కటి బీహార్ ఎలక్షన్లో ఈ టాపిక్స్ నిచికాంత్ దుబే లాంటి వాళ్ళు తీసి బయటేస్తారు. బీహారీ వాళ్ళు మిమ్మల్ని వీళ్ళ అలయన్స్ పార్ట్నర్, శివసేన అలయన్స్ పార్ట్నర్ ఉద్ధవ్ ఠాకరే అక్కడ మిమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు, మీరు వాళ్ళకేసం ఓటేస్తారా అని. దానికోసం ఇప్పుడు చాలా క్లియర్గా సంజయ్ రౌట్, హూస్ ఒఫీషియల్ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నీ చెప్పొచ్చు, శివసేనది ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ చెప్పారు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది, లోకల్ బాడీ అక్కడ. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ కాదు శివసేన ఎవరితో పొత్తు పెట్టుకోరు. నార్వే శరద్ పవార్కి పవర్ లేదనుకోండి ముంబైలో, కాంగ్రెస్ కొంచెం ఉండే ముందు మీకు గుర్తుంటుంది, ఒక నార్త్ ఇండియన్ కూడా అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు, సంజయ్ నిరూపం, కాంగ్రెస్ది. కరెక్టే. సో ఆ టైంలో నార్త్ ఇండియన్ గెలవడం చాలా డిఫికల్ట్, చాలా కష్టం అక్కడి నుంచి, కానీ గెలిచాడు ఆ టైంలో. ఇప్పుడు సంజయ్ నిరూపంని మొత్తం సైడ్ లైన్ చేసి ఆయన పార్టీలు కూడా లేడు ఇప్పుడు. కానీ ఈసారి జరిగిపోయే మున్సిపల్ ఎలక్షన్లో వీళ్ళిద్దరే పోటీ చేయబోతున్నారు. ఇండియా అలయన్స్కి అక్కడ ప్రసక్తే లేదంటున్నారు. ఎందుకంటే ఈ బీహార్ పోల్స్లో వీళ్ళకు డెఫినెట్గా ఉద్ధవ్ ఠాకరేకి అక్కడ ఏం ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ ఇక్కడ పొత్తు పెట్టుకున్నారనుకోండి, పొత్తు అనౌన్స్ చేస్తే కూడా బీహార్ ఎలక్షన్ కన్నా ముందు జరగదు ఈ ఎలక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మన దేశంలో ఉన్న కొన్ని స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ సాయి గారు వాళ్ళ బడ్జెట్ ఆలోచించండి. అంత ఒక మున్సిపల్ కార్పొరేషన్కి అంత పెద్ద బడ్జెట్ ఉందన్నమాట, బికాజ్ హ్యూజ్ ప్లేస్ అది. సో ఇద్దరు 20 సంవత్సరాల తర్వాత శివసేన ఎంఎంఎస్ లీడర్ వీళ్ళందరూ కలిసి మొత్తం వీళ్ళు ఫైట్ చేసిన దానికి మహారాష్ట్రన్స్కి. కానీ మనం చూసాం లాస్ట్ ఎలక్షన్లో వీళ్ళు మరాఠీ రిజర్వేషన్ కోసం చేసి పెద్ద గొడవ చేశారు, చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. దానికన్నా ముందు లోక్సభ ఎలక్షన్ బీజేపీ దానికోసం ఓడిపోయారు అది అని చెప్పి ఈసారి మొత్తం 2/3 మెజారిటీ తీసుకెళ్ళిపోయారు. శివసేన వాళ్ళు చేస్తున్న గొడవ శివసేనకే దెబ్బతింటారు, వాళ్ళు ముంబైలోనే దెబ్బతింటారు చూడండి. ఈసారి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది వాళ్ళకి. అండర్ కరెంట్ ఉంది ఒకటి, ఫస్ట్ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది, ముస్లిం ఓట్లు శివసేనకి వెళ్ళదు, ముస్లిం ఓట్లు అని కాంగ్రెస్ పోతుంది. ఓకే, హిందూ ఓట్లు దట్టు నాన్ మరాఠీ స్పీకింగ్ చాలా మట్టుకు బీజేపీ వైపు వెళ్ళిపోతుంది. మరాఠీ ఓట్స్ ఉన్నది వీళ్ళ వైపు రావచ్చు, అది కూడా స్ప్లిట్ కావచ్చు డెఫినెట్గా. ఎందుకంటే షిండే గ్రూప్ ఉన్నారు వీళ్ళతో, అజిత్ పవార్ గ్రూప్ ఉన్నారు, వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఓట్లు కూడా మరాఠీ ఓట్స్. అదే జరిగింది పోయిన ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో. ముస్లిం ఓట్స్ అజిత్ పవార్ గ్రూప్ తీసుకెళ్ళిపోయారు బీజేపీతో నుండి అలయన్స్లో ఉండి కూడా. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకం ఉన్న ముస్లిమ్స్ అజిత్ పవార్కి ఓటేశారు. ఈసారి కూడా బీఎంసీ ఎలక్షన్లో అదే జరగబోతుంది. అండ్ డెఫినెట్గా ఎందుకంటే ఈ రోల్ సంజయ్ రావు చాలా క్లియర్గా చెప్పేశారు, వీళ్ళకి అసలు ఏ ప్రసక్తి లేదు. ఎందుకంటే దీని తర్వాత జాయింట్ ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, థానేలో ఉంది, నవీ ముంబైలో ఉంది, కళ్యాణ్ దొంబివిలో ఉంది, ఉల్లాస్ నగర్ ఉంది, నాసిక్, సంభాజీ నగర్ అంటే ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ఎక్కడ వీళ్ళు కాంగ్రెస్ని శరద్ పవార్ని తీసుకోరు వాళ్ళతో. అంటే ఇండియా అలయన్స్ మహారాష్ట్రలో ఫినిష్ అయిపోయింది. అక్కడ వాళ్ళ సపరేట్ పేరు ఉండే ఇంకోటి,
ఆ ఎలక్షన్ పోయింది వాళ్ళది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ పాలిటిక్స్ ఫైట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఫడ్నవీస్ గారు. 3 లాంగ్వేజ్ పాలసీని విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది మరాఠీ మానూస్ తీసుకొస్తే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి 3 లాంగ్వేజ్ పాలసీ మార్చేశారు. హిందీ కంపల్సరీ కాదని చెప్పేసారు, అయిపోయింది. కానీ 2 వైపుల నుంచి కాంగ్రెస్ దెబ్బతింటారు. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు వాడుకుంటారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ శివసేనతో టైఅప్ పెట్టుకొని అక్కడ హిందీ వాళ్ళను హిందీ మాట్లాడే వాళ్ళని కొడుతున్నారు అని చెప్పి పుకార్లు లేపారు. ఆల్రెడీ నిచికాంత్ దూబే చెప్పంగానే పెద్ద కాంట్రవర్సీ జరిగింది అక్కడ బొంబాయిలో. బీజేపీ ఎంపీసే భయపడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఒకటే అక్కడ బ్యాక్ ఫైర్ అవుతుంది, కానీ బీహార్లో వాళ్ళకి పాజిటివ్గా వస్తుంది అన్నమాట. కరెక్ట్. ఇక కర్ణాటకకు వద్దాం సార్ ఒకసారి. యాక్చువల్లీ నిజానికి ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అలయన్సెస్ అవ్వడము లేదా ఫ్యాక్షన్స్ పెరగడము, ఇవే రాజకీయాలు చూస్తున్నాం మొత్తం మనం దేశవ్యాప్తంగా చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మహారాష్ట్రలో థాకరేలు కలవడాన్ని చూస్తున్నాము, అండ్ బీహార్లో అలయన్స్ని కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కర్ణాటకకు వద్దాం సార్ ఒకసారి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీలో విపరీతమైనటువంటి ఫ్యాక్షన్ వార్ ఉన్నట్టుగానే కనబడుతోంది. అది స్పష్టంగానే చాలాసార్లు ఈ మధ్యకాలంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యడ్యూరప్ప తనయుడు విజయేంద్రని పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని వర్గాలు మాత్రం విపరీతంగా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కరెక్ట్. అటు డికే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య సీఎం కుర్చీ కోసం ఒక యుద్ధం నడుస్తూ ఉంటే, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ కోసం ఇప్పుడు యుద్ధం నడుస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఈవెన్ శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కూడా ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసింది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల మధ్య ఉన్నటువంటి ఆ ఫ్యాక్షన్స్ మధ్య ఉన్న గందరగోళాన్ని ఇంకా పెంచింది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అండ్ యాక్చువల్లీ విజయేంద్ర అంటే ఎందుకు పడట్లేదు మిగతా వాళ్ళకి? విజయేంద్ర ఫాదర్తో ప్రాబ్లం ఉంది. విజయేంద్ర ఇస్ నోబడి యాక్చువల్లీ. కరెక్ట్. యడ్యూరప్పతో ప్రాబ్లం ఉంది. యడ్యూరప్ప దీనికన్నా ముందు కూడా బీజేపీ విడిచి బయటికి వెళ్ళిన కథ అందరం కేజేపీ సెటప్ చేశారు ఆయన. బట్ ఆయన వల్లనే బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందనే మాట కూడా ఉంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ఈ డిసిడెంట్స్ అంటారు చూడండి, వీళ్ళది పార్టీలో బీజేపీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఓబీసీ కేటగిరీస్ నుంచి చాలామంది ఉన్నారు. వీళ్ళేమో ఒక్కలిగా లింగాయత్ నుంచి కొట్టుకుంటారు. ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ సీనియర్ లీడర్స్ ఇప్పుడున్నారు. అది విజయేంద్ర ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు. ఇప్పుడేం జరిగిందంటే కాంగ్రెస్కి ప్రాబ్లం ఉంది, బీజేపీకి ప్రాబ్లం ఉంది, ఇద్దరికి ప్రాబ్లం ఉంది లీడర్షిప్ ఇష్యూ. కానీ బీజేపీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సాయి గారు. ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయకపోతే బీజేపీకి కర్ణాటకలో ఒక లీడర్ లేరు. ఇప్పుడు మనందరికి గుర్తుంటుంది, ఒక టైంలో రామకృష్ణ హెగ్డే గారు ఉన్న టైం, అప్పుడు జనతా పార్టీ రోజుల నుంచి బీజేపీ ఇప్పుడు అక్కడ ఒక లీడర్ లేకుండా పోయారన్నమాట. బీజేపీకి లీడర్ కావాలని లేదేం, ఎందుకంటే మన హర్యానాలో చూసాం, మనం ఛత్తీస్గఢ్లో చూసాం, మధ్యప్రదేశ్ చూసాం, రాజస్థాన్ చూసాం, ఎవరెవరో అబ్సల్యూట్ నోబడీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు సాయి కాదు. ఎందుకంటే కర్ణాటకలో క్యాస్ట్, మన ఆంధ్ర వైపు ఉన్న క్యాస్ట్ లాగానే మా వాళ్ళు మీ వాళ్ళని మాట్లాడుకుంటారు. అక్కడ ఒక్కలిగాసు లింగాయట్స్కి పడదు, లింగాయట్స్కి మిగతా కమ్యూనిటీస్ అని పడదు. సేమ్ విత్ ఒక్కలిగాస్ కూడా. ఒక్కలిగాస్ ఏమనుకుంటారు, మాకు మా ముఖ్యమంత్రి కావాలి. ఇది కూడా లింగాయట్స్ అనుకుంటాం, మాకు మా ముఖ్యమంత్రి కావాలి. మీరు క్యాస్ట్ సర్వే చూస్తుంటారు సాయి గారు. క్యాస్ట్ సర్వే వీరిద్దరు ఒప్పుకోలేదు. స్టేట్ గవర్నమెంట్కి ఏమో అదే క్యాస్ట్ సర్వే నడిపించాలని ఉండే, కానీ రాహుల్ గాంధీ ఓవర్ రూల్ చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీకి తెలుసు ప్రాబ్లం ఏంటనేది. ఎప్పుడున్న సిద్ధరామయ్య గారు కురుబా కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ, కానీ వాళ్ళకి ఎక్కువ పుల్ లేదు, పవర్ లేదు. పవర్ వీళ్ళ చేతిలో ఉంది. సో డెఫినెట్లీ సిద్ధరామయ్య గారు 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పదవిని దిగి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తాను ఒక అగ్రిమెంట్ ఉండే, అన్రిటర్న్ అగ్రిమెంట్ ఎలక్షన్ టైంలో, కానీ పాటించట్లేదు. ఇప్పుడు శివకుమార్ గారు ఢిల్లీలో ఉన్నారు నిన్నటి నుంచి. అదే టైంలో బీజేపీలో ఇక్కడ ఈ గొడవ నడుస్తుంది. అది మన శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టపర్తికి వెళ్తూ ఒకసారి వెళ్ళారు, బెంగళూరు వెళ్ళి మాట్లాడదాం చూద్దామని చెప్పేసి. కానీ అదే ఆపర్చునిటీ వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అది కాకుండా సిద్ధేశ్వర్ అని చెప్పి ఫార్మర్ ఎంపీ ఉన్నారు, జిఎం సిద్ధేశ్వర్, దావంగేరే వీళ్ళ కాంగ్రెస్ కూడా చాలా స్ట్రాంగ్ అక్కడ. మన శ్యామ్ను శివశంకరప్ప వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఆ రోజు ఆయన బర్త్డే రోజు ఒక పెద్ద జనసభ పెట్టుకున్నారు అక్కడ. దాన్ని విజయేంద్ర వ్యతిరేకంగా మాట్లాడుకుని విజయేంద్రని యడ్యూరప్పని బూతులు తిట్టారు అక్కడ ఆ ర్యాలీలో. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. సో దానికోసం, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళొక్కరే కాదు సాయి గారు, అరవింద్ లింబావాలీ ఉన్నారు, ఆయన కూడా ఫార్మర్ మినిస్టరే. ఆయన కూడా క్వశ్చన్ చేశారు, ఏంటి యడ్యూరప్ప లాయల్టీ అంటే. ఇప్పుడు మీరు కూడా సాయి గారు లాస్ట్ ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి యడ్యూరప్ప నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఏమైనా విన్నారు ఎప్పుడైనా? ఎక్కడ లేరు. ఒకటే ఆయన కరప్షన్ కేసు, దాని ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసు ఆయన మీద వచ్చిన తర్వాత తెలంగాణలో నడుస్తున్న అదే గొడవ ఇప్పుడు కర్ణాటకలో నడుస్తుంది. ఏంటి, లాంగ్ టర్మ్ లాయలిస్ట్ ఇన్ ద పార్టీ వర్సెస్ షార్ట్ టర్మ్. వీళ్ళేమంటారంటే యడ్యూరప్ప పార్టీ ఇడ్చుని పోయినప్పుడు కూడా మేమేం చెప్పలేదు,
తిరిగి వచ్చినా కూడా మేమేం చెప్పలేదు. కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు పార్టీ కోసం. మేం పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు మీరు ఏమి ఇచ్చారు, ఇది క్వశ్చన్ అనమాట. సేమ్ మీ డైలాగ్ తెలంగాణలో వీళ్ళు ఉంటారు మీరు, కరెక్ట్. ఇదే ప్రాబ్లం అక్కడ కూడా ఉందన్నమాట. అదే టైం ఎందుకంటే ఇప్పుడు పార్టీలో బీజేపీలో కూడా ఓబీసీ లీడర్షిప్ చాలామంది ఉన్నారు. అక్కడ సునీల్ కుమార్ ఉన్నారు, సునీల్ కుమార్ అని ఉన్నారు, దొడ్డ నాగుండ పాటిల్ ఉన్నారు, ఆయన కూడా హీఈస్ ఆల్సో వన్ ఓబీసీ. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హుబ్బల్లిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఓబీసీ నుంచి క్యాస్ట్ సెన్సస్ ప్రకారం చూస్తే ఓబీసీ వాళ్ళకి పై చేయి ఉంది అక్కడ కర్ణాటకలో. సో ఓబీసీ ముఖ్యమంత్రి ఉండాలి క్యాండిడేట్ బీజేపీ వైపు నుంచి అని చెప్పారు. సో ఇట్లా జరుగుతుంది మనం చూడాలి. ఎందుకంటే ఈ ఉత్తరప్రదేశ్, గుజరాత్లో కూడా ప్రెసిడెన్షియల్ పోల్స్ ఉంది బీజేపీది. అక్కడేం చేస్తారు, కర్ణాటకలో మార్చిపోతే విజయేంద్రని మార్చుతారా అని చూడడానికి ఎస్ డెఫినెట్గా ఐ థింక్ నా అంచనా ప్రకారం కర్ణాటక ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద 3 స్టేట్స్ అలాంగ్ విత్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ వే ప్రెసిడెన్షియల్ పోల్స్ ఆర్ డ్యూ. సో ఈ ఛాన్స్ ఆల్రెడీ డ్యూ. ఇక్కడ మనం చూసాం కిషన్ రెడ్డి గారిని తీసి రామచంద్రరావు తీసుకొచ్చినట్లనే కర్ణాటకలో ఒక కొత్త ఫేస్, స్పెషలీ ఓబీసీ ఫేస్ని తీసుకొస్తారని చూడాల్సింది. ఇది బీజేపీ కథ. అటువైపు కాంగ్రెస్లో సిద్ధరామయ్య గారు ఉండే రూమ్లో నిన్న రాత్రి డీకే శివకుమార్ గారు వెళ్ళి ఉన్నారు. వాళ్ళ కర్ణాటక భవన్లో ముఖ్యమంత్రి బెడ్రూమ్లోనే ఆయన వెళ్ళి అక్కడే అదే స్యూట్ రూమ్లో ఆయన ఉన్నారు నిన్న రాత్రి. అడిగితే నేను పర్మిషన్ తీసుకున్నాను అన్నారు. యాక్చువల్లీ సిద్ధరామయ్య గారి రూమ్ తన ప్రాబ్లం ఉంది, అది వాస్తు ప్రాబ్లమో తెలియదు, కానీ ఇక్కడ వెంటిలేషన్ లేదని చెప్పి ఇంకో రూమ్లో వెళ్ళి ఉంటారంట. ఇప్పుడు శివకుమార్ ఇప్పుడు ఏం చేశారంటే రాహుల్ గాంధీతో మీటింగ్ అడిగారంట. నేను ఇది రికార్డింగ్ కనుక 10 నిమిషాల ముందు చూస్తే ఆ మీటింగ్ జరిగింది రాహుల్ గాంధీతో. ఓకే. నిన్న ప్రియాంక వాద్రాతో మీట్ అయ్యారు. డీకే శివకుమార్కి ఢిల్లీలో ఏం పని లేదు, ఇంకా నో అఫీషియల్ మీటింగ్, నథింగ్. దీనికోసం వెళ్ళారు, కానీ ఆయన డినై చేస్తున్నారు. నేను కలిచాను లేదు, దాని తర్వాత చూద్దాం. ఆయన థర్స్డే పిలువన్నారు రాహుల్ గాంధీ, నేను వెళ్తాను థర్స్డే వాళ్ళ కలిచారన్నమాట. సిద్ధరామయ్య కూడా ఒక సపరేట్ మీటింగ్ అడిగారు రాహుల్ గాంధీతో, కానీ ఇప్పుడు దాకా దానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట ఆయనకి. ఇది రాహుల్ గాంధీ టిపికల్ రోల్. హిమంత బిశ్వ శర్మ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ లీడర్ అయింది, ఇదే కథ. మనకు తెలుసు, కుక్కల బిస్కెట్ ఇచ్చి తినిపించిన మనిషి రాహుల్ గాంధీ. సో శివకుమార్ మనందరికీ తెలుసు సాయి గారు, 2023 ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ కర్ణాటకలో గెలిపించింది డీకే శివకుమార్. సిద్ధరామయ్యకి ఏ రోల్ లేకుండే, కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలేదు. కాంగ్రెస్కి భయం ఏంటంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు గుర్తుంటుంది సాయి గారు, ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ని ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఉంచారు. రేపు ఒక పవర్ సెంటర్గా మారిపోతారు వాళ్ళు. కేరళలో కరుణాకరన్ గారు ఉన్నప్పుడు సేమ్ ప్రాబ్లం ఉండే. ఆ కరుణాకరన్ గారిని కిందకు దింపడానికి ఇస్రో స్పైస్ కేసు తీసుకొచ్చి ఆయన ఆయన కిందకి దింపేశారు. ఉమ్మన్ చాండీని ముఖ్యమంత్రి చేసి ఏకే ఆంటనీ వచ్చారు దాని తర్వాత. ఇదే పరిస్థితి కర్ణాటకలో రాబోతుందని చెప్పేసి కర్ణాటకలో సిద్ధరామయ్యను ఉంచుకుంటే సిద్ధరామయ్య ఏం చేయమంటే చేస్తారు. డీకే శివకుమార్ ఈజ్ మనీ బ్యాగ్. మీకు అందరు గుర్తుంటుంది, 150 కోట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఒఫీషియల్గా ఇచ్చిన మనిషి డీకే శివకుమార్. డొనేషన్ అని ఇచ్చారు, ఆలోచించండి. ఎందుకంటే మనందరికీ తెలుసు వీటి అలిగేషన్ చెప్పాలంటే చాలా అలిగేషన్స్ ఉన్నాయి. మొన్న ఒక కాంగ్రెస్ లీడర్ అలెజ్ చేశారన్న ఏంటి, భూపేందర్ సింగ్ హూడా చెప్పారంట, నేను సోనియా గాంధీకి డబ్బులు ఇవ్వకపోతే సోనియా గాంధీ నన్ను తీసి పక్కన పడేస్తుందని చెప్పేసి ఎవ్రీ మంత్ డబ్బులు పోవాలంట. అది ఒఫీషియల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. కానీ సుర్జేవాలా వచ్చారని చెప్పి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేశాం దీని గురించి సాయి గారు. కానీ కర్ణాటకలో 2 వైపుల నుంచి ప్రాబ్లం ఉంది. ఒకటి బీజేపీ ప్రాబ్లం ఉంది, ఇటు కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెస్ ప్రాబ్లం ఉంది. కానీ వీళ్ళిద్దరు ప్రాబ్లంలో అక్కడ ఏం జరగబోతుంది, ఎందుకంటే ఎలక్షన్ ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తుంది, 2028 థింక్ నెక్స్ట్ ఎలక్షన్ విల్ బీ దేర్. ఆ టైంలో లోక్సభ ఎలక్షన్ కన్నా ముందు రాబోతుంది. బీజేపీ ఒక టైంలో ఇంత స్ట్రాంగ్గా ఉన్న స్టేట్లో ఇప్పుడు చాలా వీక్గా ఉన్నారు. లీడర్షిప్ ప్రాబ్లంతో వీక్ అయిపోయారు. కేడర్ వేస్ ప్రాబ్లం లేదు బీజేపీకి, కానీ అది రెక్టిఫై చేయాలంటే బీజేపీ డెఫినెట్లీ ఒక కొత్త లీడర్షిప్ని తీసుకురావాల్సి వస్తుంది. అది ఎవరిని తీసుకొస్తారో, ఇన్స్పిరేషన్ ఉన్న లీడర్ తీసుకొస్తారో, వీక్ లీడర్ తీసుకొస్తారో మనం చూడాల్సి వస్తుంది. సార్, ఈ వారం నేషనల్ రౌండప్లో నిజానికి కొన్ని పాజిటివ్ న్యూస్ల గురించి కూడా మనం మాట్లాడతాం సార్. జనరల్ పొలిటికల్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందులో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి యాక్చువల్ నిజానికి తెలుగు మీడియాలో ఎవరు మాట్లాడరు వీటి గురించి. అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి మేము ఈవెన్ గ్లోబల్ రౌండప్లో కూడా మాట్లాడుతూ ఉంటాము. ఆయా దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, ట్రేడ్కి సంబంధించి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం యూకే అనేది చాలా రోజుల నుంచి ఆగుతూ వచ్చింది. దాని మీద గిరిధర్ గారు అంటే ఇంటర్నేషనల్ రిపర్కేషన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నేషనల్, మన జాతీయ స్థాయిలో మన దేశవ్యాప్తంగా ఆలోచిస్తే దానివల్ల కలిగే ప్రభావం ఏంటి అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడలేమో. పీయూష్ గోయల్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ చెప్తూ ఉన్నారు, యాక్చువల్లీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ యూఏఈ తోటి, ఆస్ట్రేలియా తోటి, యూకే తోటి, ఇతర దేశాలతోటి మనం చేసుకుంటున్నాం. దాని ద్వారా మన భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులకు వాటిని బయట ట్రేడ్ చేయడానికి, బయట దేశాలకి ఎగుమతి చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఇది మన దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. ఒక్కసారి వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? యాక్చువల్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి, దీనివల్ల భారతదేశంలో రైతులకు, మన ఇండస్ట్రీకి కలిగే ప్రయోజనం ఏంటి?
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ట్రంప్ చెప్పినట్లు కాదు సాయి గారు, ఇది రెండు వైపులా బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్. మన ప్రోడక్ట్స్ వాళ్ళ కంట్రీకి వస్తుంది, వాళ్ళ కంట్రీలో ప్రోడక్ట్స్ మనకు వస్తుంది. డ్యూటీ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ మన దేశంలో వచ్చి అమ్ముకోవచ్చు, మన ప్రోడక్ట్స్ మనం అక్కడ పంపించవచ్చు. అది మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు యూకేతో సైన్ చేసుకున్నాం. మనకు ఆల్రెడీ 2022లో మనం యూఏఈ ఆస్ట్రేలియాతో కూడా సైన్ చేయించుకున్నాం. అది కాకుండా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఉంది, స్విట్జర్లాండ్ కానివ్వండి, ఐస్లాండ్, నార్వే, లంచెస్టన్, వీళ్ళందరితో కూడా మనకి అగ్రిమెంట్ ఉందన్నమాట. సో ఈ అగ్రిమెంట్లో ఏమంటున్నారు పీయూష్ గోయల్ గారు, ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్గా యూఎస్ గవర్నమెంట్తో కూడా డీల్ చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ట్రంప్ వాళ్ళ టీం అన్నారంట, ఈయన మాకు అక్కర్లేదు, ఈజ్ వెరీ హార్డ్ నెగోషియేటర్, పీయూష్ గోయల్ని పక్కన పెట్టేసి మీరు ఇంకెవరిని పంపి అని చెప్పి మోదీ గారు చెప్పారంట. మోదీ గారు చెప్పారంటే ఆయన ఎవరిని పంపిన ఆయన ఉంటారని చెప్పారంట. చాలా టఫ్ మంచి నెగోషియేటింగ్, ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్, ద గోల్డ్ మెడలిస్ట్. కరెక్ట్. సో పీయూష్ గోయల్ ఏం చెప్పారంటే, పీయూష్ గోయల్ గారు చెప్తే మనకు మెయిన్ ప్రాబ్లం రాబోతుంది సాయి గారు, ఈ అమెరికాతో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అగ్రికల్చర్ దెబ్బతింటుంది మనది చాలా మటుకు. స్పెషలీ మన రైస్ ఎక్స్పోర్ట్స్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది యూఎస్తో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు. వాళ్ళ ప్రోడక్ట్స్ మన దేశంలో వచ్చి అమ్ముకుంటే మనం కొనాలన్నా వద్దని మన కన్జ్యూమర్ డిసైడ్ చేస్తారు. భారతదేశంలో అదొక మంచిగా ఉంది, మీరు బయట నుంచి ఏం తీసుకొస్తే తీసుకోవడం ముందు పాత సిస్టంలో ఉండేని. కానీ ఇప్పుడున్న దాంట్లో మీరు బయట నుంచి వస్తే మీరు చూసుంటారు, పెద్ద పెద్ద గోవాలు అమ్ముకుంటారు హైదరాబాద్లో, చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఇక్కడ కాదు, ఫ్రమ్ థాయిలాండ్ అని చెప్పి రాసి ఉంటుంది, దాని మీద కెనడియన్ యాపిల్స్ అని రాసి ఉంటుంది. అవును, మీరు అన్నీ కొనక్కర్లేదు, మీరు కావాలని రేట్ చూసి మీరు ఏ తక్కువ ఉంటే అది తీసుకుంటారు, క్వాలిటీ కూడా చూస్తారు అది టైంలో. ఇప్పుడు జరిగే దాంట్లో సో ఏం చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్స్ని అంతా మూవ్ చేస్తున్నారు సాయి గారు. మన అగ్రికల్చరర్స్ కూడా, అంటే అగ్రికల్చర్ అనగానే చాలా బ్రాడ్ బేస్డ్, ఫిషరీస్ నుంచి డైరీ దాకా ఉంటుంది, నడిమిట్లో ప్యాడీ కల్టివేషన్ మిగతా అన్నీ ఉంటుంది. దీన్ని మూవ్ చేస్తున్నారు మిగతా కంట్రీస్కి. ఎందుకంటే రేపు యూఎస్ మార్కెట్ మనకి బ్లాక్ అయిపోతే మనం ఎక్కడ ప్రాబ్లం రాకుండా మనం మిగతా కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో స్పెషలీ అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పోర్ట్ ఏం చెప్తున్నారంటే ఇండియాకు పొటెన్షియల్ ఉందని 5-fold జంప్ జరిగి 20 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు. దానికని 3 మెయిన్ పాయింట్స్ దానికి ఉంది సాయి గారు. ఇది మీరు గ్లోబల్ రౌండప్లో ఇక్కడ డిస్కషన్ రాదు, ఎందుకంటే మనకు ఉన్న ప్రాబ్లం ఇక్కడ లోకల్ లెవెల్లో చూడడానికి ఏమిటంటే భారతదేశం మనకు వాల్యూ అడిషన్ లేదు. ముందు గ్రానైట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దీంతో సంబంధమే లేదని. ముందు గ్రానైట్ ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఫస్ట్ గ్రానైట్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నారంటే చైనీస్ వాళ్ళు వచ్చి మొత్తం రఫ్ గ్రానైట్ బ్లాక్స్ తీసుకెళ్ళిపోతారు, పెద్ద పెద్ద బ్లాక్. మన చిత్తూరు వైపు ఇక్కడ కూడా తెలంగాణ వైపు కూడా ఉంది, కర్ణాటక వైపు ఉంది. తక్కువ రేటుకి పెద్ద పెద్ద బ్లాకులు తీసుకెళ్ళిపోతారు, షిప్లో వేసేసుకుని వాళ్ళు దానికి స్లైస్ చేసి కట్ చేసి పాలిష్ చేసి 5-6 సార్లు ఒకసారి 10 సార్లు ఎక్కువ రేట్లో వాళ్ళు అమ్ముతారు అన్నమాట. ఐరన్ ఓర్ ఇప్పుడు మన గాలిజనాథ్ రెడ్డి ఇక్కడ అదే మైనింగ్ కూడా అట్లాగే సేమ్ థింగ్. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. సో వాల్యూ అడిషన్ చాలా ఇంపార్టెంట్. వాల్యూ అడిషన్ చేయటం ఏముంటుందంటే వాల్యూ అడిషన్లో మీరు ఆ ప్రోడక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్, మీరు ఫిష్ ఒక్కటే పంపించేస్తే దాని వాల్యూ ఫిష్గానే ఉండిపోతుంది. ప్రాన్ ఒక్కటే పంపిస్తే ప్రాన్గా ఉండిపోతుంది. మీరు దాన్ని క్లీన్ చేసి పంపిస్తే ఇంకో రేట్ ఉంటుంది. ఫిష్ని మీరు కట్ చేసి పంపిస్తే ఇంకో రేట్ ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్న రాష్ట్రాల్లో మన దగ్గర రోడ్ సైడ్లో కట్ చేసి స్లైస్ చేసి ఇచ్చిన కెపాసిటీ అక్కడ లేదు. వాళ్ళకి రెడీమేడ్ ప్రోడక్ట్స్ కావాలని మీరు దాన్ని లేబుల్ చేసి ప్యాక్ చేసి పంపిస్తే బ్రాండెడ్ ఐటమ్గా దాని వాల్యూ 3-4 సార్లు ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్గా పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఫ్రీ ట్రేడ్లో. సో మన మార్కెట్ మర్చిపోయి ఇది పెట్టుకొని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అమ్మాల్సిందే, కానీ బయట కూడా మనం అమ్మచ్చు, ఎక్కువ వాల్యూ వస్తుందని చెప్పి చెప్తే ఒక సెషన్లో చేంబర్ ఆఫ్ కామర్స్ సెషన్లో మాట్లాడారు. సో దాని గురించి ఏం చెప్తాను, ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ సాయి గారు ఇప్పుడు ఫిషరీస్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఉన్నది 4.5 lakh crores, మనం 20 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ నుంచి 5 times వీ కెన్ గ్రో. ఎందుకంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక్కొక్క దేశంతో చేసుకుంటూ పోతే మనకి అమెరికా మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. రేపు ట్రంప్ ఆయన పెద్ద చైర్ నుంచి దిగొచ్చి మనతో మాట్లాడతారు అప్పుడు, ఎందుకంటే మీకు అక్కర్లేదమ్మా, అమెరికా అక్కర్లేదు, మేము ఇంకా ఎక్కడ నమ్ముకుంటామని చెప్పి వీ కెన్ టెల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ హిస్ ఫేస్ అన్నమాట. కానీ దానికి క్వాలిటీ బ్రాండింగ్, ఎందుకంటే ఇక్కడ మన ట్రేడర్స్, మన దగ్గర ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ కానివ్వండి, డైరీ కమ్యూనిటీ కానివ్వండి, ఈవెన్ ప్యాడీ కల్టివేషన్, మనం ఎక్కువ బ్రాండింగ్ మీద ఎక్కువ చూపలేదు మనకి. వీ డోంట్ డూ దాట్. ఎవడో థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాం, వాడు డేబుల్ పెట్టేసుకుంటాడు, దానికి డబుల్ రేట్లు అమ్ముకుంటాడు సాయి గారు. సో ఇప్పుడు అది ఒక్కటే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ కూడా మూవ్ అవుతుంది అంటున్నారు పీయూష్ గోయల్ గారు. లీచీ, పైనాపిల్, బాటిల్ గోర్డ్, జామున్, కాలాజామున్ అది ఎక్స్పోర్ట్ అవుతుందంట. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్కి వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలాజామున్ యూకేకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు లీచీస్ పంజాబ్ నుంచి దోహాకి వెళ్తుంది, దుబాయ్కి వెళ్తుంది. లుక్ ఎట్ ద మార్కెట్ సాయి గారు.
మీకు ఇక్కడ వచ్చే రేట్ కన్నా మీకు మినిమం 3 times రేట్ వస్తుంది అక్కడికి. కానీ దానికి బ్రాండింగ్ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలి. అప్పుడు ఆ దేశం నుంచి వచ్చిన ప్రోడక్ట్ మన మీద మనకి డ్యూటీ ఉండదు అక్కడ వెళ్ళినప్పుడు. అన్నిటికంటే ఇంపార్టెంట్, మొన్న మ్యాంగో ఎక్స్పోర్ట్లో ఒక పెద్ద ప్రాబ్లం జరిగింది యూఎస్తోని. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, స్పెషల్లీ యూఎస్ లాంటి యూరోపియన్ కంట్రీస్లో. పెస్టిసైడ్స్ కానివ్వండి, దానికి క్వాలిటీ చెక్ ఉంటుంది. భారతదేశంలోనే జరుగుతుంది ఆ చెక్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఏదో ఒక చిన్న పేపర్ వర్క్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 5-6 కోట్ల వర్త్ పోయిందండి, మ్యాంగోస్ పోయినాయి 2-3 కన్సైన్మెంట్స్లో. అది కాకూడదు, నేర్పియాల్సి వస్తుంది ఫార్మర్స్ని ఇక్కడ. సో ఇక్కడున్న అగ్రికల్చర్ కాలేజ్ కానీ, మన దగ్గర రాజేంద్ర నగర్లో ఉన్న కాలేజ్ కానీ, వాళ్ళు ఇక్కడున్న లోకల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, దాని తర్వాత FSSAI వాళ్ళతోనే, మిగతా క్వాలిటీ కంట్రోల్ చేసే వాళ్ళతో అందరు కలిసి పనిచేస్తే మన ఫార్మర్స్కి మోయినాబాద్ వైపు టమాటాలు రోడ్డు మీద పడేస్తారు 5 రూపాయలు అయినప్పుడు. అవును, 100 రూపాయలు అయినప్పుడు ఎవడు కొనరు, 2 సైడ్ల నుంచి వాళ్ళు డబ్బులు తింటారు వాళ్ళు. సో ఆ ప్రాబ్లంలో ఇప్పుడు రాకూడదు. డెఫినెట్గా ఇండియా హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్. మనం ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్, గ్రానైట్ ఎక్స్పోర్ట్, మిగతా ఎక్స్పోర్ట్ చూసుకుంటూ వస్తున్నాం. కానీ వెజిటబుల్ ఎక్స్పోర్ట్స్ అనేది, ఫ్రూట్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. దీన్ని ట్యాప్ చేయడంలో ఇక్కడున్న MBA స్టూడెంట్స్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి నేను మాట్లాడుతూ చెప్పాను, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ మొయినాబాద్ వైపు. అవును, అక్కడ రోడ్డు మీద పడేస్తారు టమాటా, కిలోలు 100 కిలోలు 200 కిలోలు ఎత్తుకెళ్తూ ఉంటారు ఎవరో పోతున్నారు. వాళ్ళు అమ్మడానికి కూడా కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి పేషెన్స్ లేదు. 5 రూపాయలకి ఏమొస్తుంది వాళ్ళకి? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచిగా ప్రపోజల్ పెట్టారు. సురేష్, ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి 3rd year 4th year వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంటుంది, ఒకటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్. దాంట్లో వాళ్ళు ఏదో ఒక రోబో తయారు చేస్తారు, లేకుంటే ఒక కార్ తయారు చేస్తారు, సేమ్ ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్, ఒక Formula 1 కార్, అది పాతలు చేసిన అదే డిజైన్ వీళ్ళు పెట్టుకుంటారు. అది కాకుండా ఒక చిన్న మెషిన్ పెట్టి డైరెక్ట్ రైతు ఫీల్డ్కి దిగి ఈ టమాటాలని దాంట్లో వేసి దాన్ని ప్యూరీగా కన్వర్ట్ చేసి దాన్ని కెచప్ చేసి అమ్మితే 5 రూపాయల టమాటా మీకు 100 రూపాయలు కెచప్గా అమ్మచ్చు కిలోకి. వాల్యుడేషన్ చూడండి 20 times. అది ఎందుకు సో ఆ టైంలో నాకు తెలియదు ఇంకా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారో లేదా ఆయన, బికాజ్ హీఈస్ అన్ ఇంజనీర్ హిమ్సెల్ఫ్. అట్లాంటి ఐడియాస్ కావాలి సాయి గారు. పెద్ద మీరు సాఫిస్టికేటెడ్ సెటప్ అక్కర్లేదు, బేసిక్ ఐడియాస్. ఇక్కడున్న MBA స్టూడెంట్స్ వీళ్ళకి ప్యాకేజింగ్ నేర్పియాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ IITలో డిజైన్ కోర్స్ ఉంది, వాళ్ళు నేర్పించచ్చు ఎట్లా డిజైన్ చేయాలి ప్రొడక్ట్స్, ఎట్లా ప్యాకేజింగ్ చేయాలి. వీళ్ళందరూ కలిసి పనిచేస్తే గవర్నమెంట్ ఒక చోటు దాకానే వస్తుంది, అక్కడి నుంచి మిగతా అంతా మనమే చేసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ విల్ సైన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కానీ గవర్నమెంట్ ఈ ప్రోడక్ట్ ఎత్తుకెళ్ళి అక్కడ అమ్మరు. ఇది మన పని అన్నమాట. నేను ఎప్పుడు కూడా అంటుంటాను సార్, యాక్చువల్లీ మన దగ్గర 365 days ప్రతిరోజు ఫ్రెష్ కూరగాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటుంటారు. నిజానికి మనకు అవసరం లేదు కాబట్టి మనం అసలు ఆ జోలికి వెళ్ళలేదు. కానీ అదే అమెరికాలో కానీ వేరే దేశాల్లో అయితే ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి, పంటలు పండవు కాబట్టి, వాళ్ళకి ఫ్రోజన్ ఫుడ్సే తినాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని బ్రాండింగ్ చేశారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. మన దగ్గర చేయట్లేదు సార్. అదే కెచప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, సీజనల్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్లో ఇప్పుడు ఆనియన్ చూడండి, ఉల్లిపాయలు ఒకసారి 5 రూపాయలకి అయిపోతే ఒకసారి 100 రూపాయలకి. ఏం చేయాలి? 5 రూపాయలు అయినప్పుడు మీకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోండి. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ చాలా మటుకు వేరే వస్తువులు తయారు చేస్తారు. ఉల్లిపాయల వల్ల ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు. సో రేటు పడిపోయినప్పుడు మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టండి, రేట్ ఎక్కువైనప్పుడు మళ్ళీ మార్కెట్లో దింపండి, డంపింగ్ చేయొచ్చు మీరు. అప్పుడు నాఫెడ్ లాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నారు ఇదంతా. సో మన వైపు నుంచి కూడా తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, ఈ 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో మనకు చాలా లోకల్ ప్రొడ్యూస్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంది, ఇక్కడ నుంచి 4 గంటలు 5 గంటల సేపట్లో దుబాయ్కి వెళ్ళిపోతుంది ప్రోడక్ట్. కానీ పంపించే ముందు దానికున్న ఫినిషింగ్, దానికున్న క్వాలిటీ, నేను చెప్పినట్టు దానికున్న పెస్టిసైడ్ చెక్ కానివ్వండి, మిగతా టెస్టింగ్ అన్ని చేసి పంపిస్తే ఒక పెద్ద మార్కెట్. 20 లక్షల కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్ అది. అండ్ దాంట్లో 20 లక్షలు అట్లీస్ట్ తెలంగాణ స్టేట్ షుడ్ ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 3 నుంచి 4 లక్షల కోట్లు మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ పెట్టుకుంటే చాలామంది యంగ్స్టర్స్ ఫార్మింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ ప్రజెంట్ జనరేషన్లో, మేము ఆ పనికి వెళ్ళము, మా అమ్మ నాన్న చూసి మేమే ఇది అయిపోయాం, వద్దు మాకు ఫార్మింగ్ అని చెప్పేసి తిరిగి వస్తారు సాయి గారు. కరెక్ట్, స్పెషలీ హార్టికల్చర్. ఎస్, ఇక నెక్స్ట్ అంశం సార్, రాజస్థాన్లో జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. దాంట్లో 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు కూడా మరణించారు. సో నేను జరిగింది ఇది. యాక్చువల్లీ జాగ్వర్ గురించి మనం మాట్లాడలేము సార్. నిజానికి మొన్ననే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ని చూసాము. సరే, అది వేరే ప్యాసింజర్ ఫ్లైట్, అది వేరు. బట్ ఇదేంటంటే జాగ్వర్ కానివ్వండి, మిగ్ కానివ్వండి, ఇవి నిజానికి చాలా సంవత్సరాలుగా వీటిని వాడుతూ వస్తూ ఉన్నారు. ఫ్లయింగ్ కాఫిన్స్ అంటూ ఉంటారు కదా వీటిని. MiG-21 వాస్ ఫ్లయింగ్ కాఫిన్ ఫర్ us. కరెక్ట్, MiG-21. ఇప్పుడు జాగ్వర్. సో ఒకసారి ఈ ఫ్లైట్ క్రాష్ గురించి అండ్ జాగ్వర్కి రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా, ఎందుకు ఇంకా వాటిని కంటిన్యూ చేస్తున్నాం మనము, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? సాయి గారు, మనకి భారతదేశానికి వీఆర్ ఫైటింగ్ 2 front వార్ అంటాం.
2.5 అయితే మన నక్సలైట్లు. అవును ఇప్పుడు నౌ వీఆర్ ఫైటింగ్ 3.5 ఫ్రంట్ వార్. అవును నక్సలైట్స్ కొంచెం డల్ అయిపోయారు ఇప్పుడు. సో 3 ఫ్రంట్ అని పెట్టుకుందాం మనం. 3 ఫ్రంట్ వార్లో బంగ్లాదేశ్ వచ్చారు కొత్తగా. బంగ్లాదేశ్ వచ్చింది కొత్త. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి మనకు అక్కడి నుంచి పుల్లలు పెట్టడం మొదలు పెడతారు. దాని ఇంపాక్ట్ మనకి ఇంకో 6 నెలల తర్వాత తెలుస్తుంది సాయి గారు. ఇప్పుడు జరిగిన క్రాష్ గురించి మీరు అడిగారు. జాగ్వార్లో ఇది ఐ థింక్ ఇస్ ద 6th క్రాష్ దిస్ ఇయర్. 12 months అని తీసుకుంటే, ఇయర్ కాదు 12 months అని తీసుకుంటే దిస్ ఇస్ ద యాక్సిడెంట్. ఈ ఐఏఎఫ్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ సాయి గారు, ఇది ఈజ్ నాట్ ఎ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. జాగ్వార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సింగిల్ సీటర్. ఇది ట్రైనర్లో ఇద్దరు ఉంటారు, అంటే ఒక ఎక్స్పీరియన్స్ మనిషి ఉంటారు. ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ అ స్క్వాడ్రన్ లీడర్ హూ వాజ్ రీడింగ్ ఇట్. ట్రైనర్ ఒక ఫ్లైట్ లెఫ్టినెంట్, అంటే ఇక్కడ మన హకీంపేట నుంచి పాస్ అవుట్ అయ్యి ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళని రెగ్యులర్ ఫ్లయింగ్లో తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ మీద. దాంట్లో తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, వాళ్ళ ఎగ్జామ్ అంతా పాస్ అయినప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా ఆపరేట్ చేయనిస్తారు. కానీ ఈ రాజస్థాన్లో ఈ జరిగిన క్రాష్లో చురు అని చెప్పి ప్లేస్ ఇద్దరు చనిపోయారు. చాలా ట్రాజెడీ. ఎందుకంటే ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ని ట్రైన్ చేసి తీసుకురావడానికి గవర్నమెంట్ ఖర్చు చేస్తున్న డబ్బులు ఆల్మోస్ట్ 6 నుంచి 7 కోట్లు. ఒక ఎయిర్క్రాఫ్ట్ కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడు ఎయిర్క్రాఫ్ట్ పైలట్స్ దగ్గర ఏం చెప్తారంటే అబ్సల్యూట్ నో ఛాన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఎజెక్ట్ చేసేసేయండి అంటారు. కానీ ఈ కేసులో ఎందుకు ఎజెక్ట్ చేయట్లేదు తెలియట్లేదు, ఎజెక్ట్ ఎందుకు చేయలేదు అన్నది ప్రాబ్లం. ఎక్కడ ఎజెక్ట్ చేయడం అంటే అసలు నిజానికి బయటకు వచ్చేసి పారాషూట్లో ఒక బటన్ ఉంటుంది వీళ్ళ ఎజెక్ట్ బటన్. దాంట్లో బ్యాక్ బోన్ దెబ్బతింటుంది పెద్దగా. ఇన్ఫాక్ట్ అవుట్ ఆఫ్ నెక్స్ట్ 1 year వీళ్ళు ఫ్లై కూడా చేయలేరు, అంత ప్రెషర్ ఉంటుంది అన్నమాట. జీ ఫోర్స్ ఉంటుంది మీ బాడీ మీద. అట్లీస్ట్ సేవ్ అయిపోతారు. మెడికల్ కండిషన్ ఉన్న రిటైర్మెంట్ తీసుకుంటారు, లేకుంటే మళ్ళీ రికవర్ అయ్యి తర్వాత వస్తారు, లేకుంటే గ్రౌండ్ డ్యూటీ చూసుకుంటారు. కానీ ఈ జరిగిన యాక్సిడెంట్లో కూడా ఇది మార్చ్ దాంట్లో ఈ జాగ్వార్ తర్వాత జరిగిన యాక్షన్లో March 7th ఒక జరిగిన సాయి గారు ఇట్లని. జాగ్వార్ అప్పుడు అటాక్ ఫైటర్, ఇది ట్రైనర్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పంచ్కులా అని చెప్పి ప్లేన్లో ఒక రొటీన్ సార్టీ. ఈ ప్లేన్లో ఎట్లాంటి సాయి గారు కాన్స్టెంట్లీ ఫ్లై చేస్తూ ఉండాలి. వీ పైలట్స్ వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కానీ దే హ్యావ్ టు కీప్ ఫ్లయింగ్. కానీ April 3rd రోజు ఇంకొక జాగ్వార్ గుజరాత్లో జామ్నగర్లో దాంట్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ ఆయన చనిపోయారు. సో రెగ్యులర్గా జాగ్వార్ క్రాష్ అవుతుంది. దిస్ ఈజ్ అ 40-year-old ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. ఎప్పుడో దీన్ని రిటైర్ చేయాల్సి ఉండే, కానీ మన దగ్గర మనకు 40 స్క్వాడ్రన్స్లో కావాల్సిన ప్లేస్లో మన దగ్గర ఇప్పుడు ఉన్నది 30. అది కూడా తగ్గి 27 దాకా వచ్చిందని చెప్తున్నారు. 28, 27 నడిమిట్లో ఉంది. దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి సాయి గారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పిన స్టేట్మెంట్ మీకు గుర్తుంటుంది. ఒకటి HAL వాళ్ళ ఫాల్ట్, DRDO వాళ్ళ ఫాల్ట్. కొత్త ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళు తయారు చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్లో తేజస్ కానివ్వండి, తేజస్ నెక్స్ట్ వర్షన్, ABCA కూడా వీళ్ళు ఇంకా డ్రాయింగ్ బోర్డ్ స్టేజ్లో ఉన్న AMCA అయితే. మల్టీమోడల్ ఎయిర్క్రాఫ్ట్ అది కూడా రావట్లేదు, తయారు కావట్లేదు. అది అన్ని డ్రాయింగ్ బోర్డు మీద ఉంది, డిజైన్లు ఉన్నాయి, టెస్ట్ నడుస్తున్నాయి, కానీ జరగట్లేదు. సో జాగ్వార్ని 70s భారతదేశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ జాగ్వార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ రఫాల్ దిస్ నెక్స్ట్ వర్షన్ ఆఫ్ జాగ్వార్. ఇప్పుడు ఆలోచించండి, మన దగ్గర కొత్త వర్షన్ ఉంది, పాత ఫియట్ కార్ ఇంకా నడుస్తుంది, పక్కన ల్యాంబోర్గిని పెట్టుకున్నాం మనం. ఆ స్టేట్కి వచ్చామన్నమాట. అది ఎప్పుడో ఫేస్ అవుట్ చేయండి. మీరు చెప్పినట్లు ఫ్లయింగ్ కాఫిన్స్, MiG-21 ఎప్పుడు ఫ్లయింగ్ కాఫిన్స్ అంటుండే. మన అభినందన్ ఫ్లూ MiG-21, అది ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ జాగ్వార్ ఇండియాస్ ఓన్లీ కంట్రీ, మిగతా 6 దేశాలు దాన్ని డీకమిషన్ చేసేసారు ఎప్పుడు. కానీ మన చేయలేకపోతున్నాం, ఎందుకంటే మన ఎయిర్క్రాఫ్ట్ లేదు. 10 సంవత్సరాల యూపీఏ గవర్నమెంట్లో మనం ఒక్క ప్లేన్ కొనలేదు బయట నుంచి. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం. ఏకే ఆంటనీ గారు పార్లమెంట్లో చెప్పారు, ఒకటి మా దగ్గర డబ్బులు లేదు, ఇంకోటి డిసిషన్ తీసుకోవాలంటే భయపడతారు. మీకు గుర్తుంటుంది సాయి గారు, రఫాల్ కాంట్రాక్ట్ కోసం మోదీ గారు ఎంత తిట్లు తిన్నారు. అవును, 3 స్క్వాడ్రన్లు 36 ఎయిర్క్రాఫ్ట్ కోసం మోదీ గారి మీద చేసిన ఆరోపణలు, రాహుల్ గాంధీ, హిందూ, నరసింహన్ రామ్ వీళ్ళందరూ కలిసి చేసిన ఆరోపణ. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు తర్వాత దాన్ని కొట్టిపడేశారు మొత్తం ఆరోపణని. కానీ ఎందుకు చేశారంటే ఎయిర్క్రాఫ్ట్ డిలే కావడానికి చేశారు వాళ్ళు, కావాలని డిలే చేయడానికి. ఎయిర్క్రాఫ్ట్ వస్తే అన్నిటికంటే పెద్ద థ్రెట్ చైనాకి రాకూడదు. ఇంకా చైనా వాళ్ళు డొమెస్టిక్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు, J-17, J-19, J-35 ఇప్పుడు అన్ని తయారు చేస్తున్నారు. వాళ్ళు డిజైన్ కాపీ చేసి యూఎస్ని కాపీ చేసి కొట్టి వాళ్ళు తయారు చేస్తున్నారు. అది ఎంత ఎఫెక్టివ్ ఉందో ఎవరికి తెలియదు. Mark 3 అంటున్నారు, 5th generation అంటున్నారు, బట్ 6th generation డ్రాయింగ్ బోర్డు మీద ఇదన్నీ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర HAL has failed miserably. ఓకే, అక్కడ కల్చర్ లేదు అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే భారతదేశంలోనే ప్రైవేట్ సెక్టర్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. బికాస్ ఇప్పుడు దాకా పబ్లిక్ సెక్టర్కి ఇచ్చే ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కూడా ఓపెన్ ఉంటుంది. సో అది మహీంద్రా ఉండొచ్చు, టాటాస్ ఉండొచ్చు. టాటాస్ వాళ్ళ ఎంటైర్ ఫ్యూసలాజ్ ఆఫ్ రఫాల్, నెక్స్ట్ జనరేషన్ రఫాల్ హైదరాబాద్లో తయారవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్. దాని ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి యాక్చువల్ బయటికి రావడానికి ఇంకో 6 నెలలు పడుతుంది ప్రొడక్ట్స్. కానీ చూడండి, ఆ ప్రొడక్షన్ ముందే ఇక్కడ ఉంటే 10 సంవత్సరాలు ఉంటే మనకు ఒక మినిమం ఒక 35 స్క్వాడ్రన్లు ఉంటుండే మన దగ్గర. ఇప్పుడు 35 స్క్వాడ్రన్లు లేవు. అట్ ద సేమ్ టైం మల్టీమోడల్ ఎయిర్క్రాఫ్ట్ కానీ అది కూడా మనం డెవలప్ చేయలేకపోతున్నాం.
ఎందుకంటే డిఆర్డిఓ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకున్న సాయి గారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ నేను చెప్పినట్ల బ్రిటన్ కానివ్వండి, ఎక్వెడార్, ఫ్రాన్స్, ఒమాన్, నైజీరియా వీళ్ళందరూ రిటైర్ చేసేసారు జాగ్వార్ని, కానీ మనం ఇంకా చేయలేదు. ఫస్ట్ బ్యాచ్ జాగ్వార్ తీసుకొచ్చింది, దాని పేరు స్మాషర్ అని చెప్పి, ఆ స్క్వాడ్రన్ కంప్లీట్ పేరు దాని స్మాషర్ అని పెట్టారు. అది ఐఏఎఫ్ డైరెక్ట్ తీసుకొచ్చారు ఆ టైంలో. ఇది 1979, మనప్పుడు 2025లో ఉన్నాం సాయి గారు. ఆల్మోస్ట్ 45 years ago తీసుకొచ్చారు అనమాట. ఇంకా ఒక 100 ఎయిర్క్రాఫ్ట్లు హెచ్ఏఎల్ వాళ్ళు లైసెన్స్లో తయారు చేసుకున్నారు అంటిల్ 2008. 2008 తర్వాత జాగ్వార్ ప్రొడక్షన్ ఇండియాలో లేదు. ఇన్ఫ్యాక్ట్ జాగ్వార్ స్పేర్ పార్ట్స్ దొరకకపోతే, నాకు ఇప్పుడు గుర్తుంది, ఒక న్యూస్ స్టోరీ చదివాను నేను, మన ఈజిప్ట్ దగ్గర నుంచి లేకుంటే ఒమాన్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో మనం 2-3 జాగ్వార్లు వాళ్ళు స్క్రాప్ చేసిన జాగ్వార్ కొనుక్కొచ్చి దాని స్పేర్ పార్ట్స్ దీంట్లో యూజ్ చేసాం మనం. ఆ పరిస్థితికి వచ్చిందన్నమాట. జుగాడ్ చేస్తాం, ఇండియన్ జుగాడ్ టిపికలీ. సో జాగ్వార్ది ఇప్పుడు దాకా 50 యాక్సిడెంట్స్లు జరిగింది సాయి గారు, పాస్ట్ సో మెనీ ఇయర్స్ అనమాట. సో అన్నిటికంటే అన్ని ఇన్వెస్టిగేషన్లో ఏం చూపిస్తుందంటే ఇంజిన్ ఫెయిలియర్. దీని మెయిన్ ప్రాబ్లం అంటే రోల్స్ రాయిస్ ఒక ఇంజిన్ ఉంది, రోల్స్ రాయ్ టర్బోమొక్క అని చెప్పి, అడ్కోర్ MK8111 అని చెప్పి ఒక ఇంజిన్ ఉంది, దాని కోడ్ అది అనమాట. ఆ ఇంజిన్కి చాలా ప్రాబ్లం అయింది. ఇది అండర్ పవర్డ్, చాలా ఫాస్ట్ ఎయిర్క్రాఫ్ట్. మీరు ఆలోచించండి, రేపు ఒక లంబోర్గినీలో మీరు ఒక మారుతి 800 ఇంజిన్ పెడితే ఎట్లా ఉంటుంది, ఆ పరిస్థితి అన్నమాట. అది ఆ టైంలో పనికొచ్చింది పాత టైంలో, ఓకే. బట్ మోడర్నైజ్ చేసినప్పుడు, కొత్త అవియానిక్స్ అన్నీ పెట్టినప్పుడు దీని పవర్ తగ్గిపోయింది సాయి గారు. దాని తర్వాత యూఎస్లో హనీవెల్ ఉన్న కంపెనీ ఉంది ఒకటి, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు 125N అని చెప్పి ఒక ఇంజిన్ ఉంది, దానికోసం మాట్లాడితే అది చాలా హై కాస్ట్ అని చెప్పేసి అది స్క్రాప్ చేసేసారు. సో ఇప్పుడు జాగ్వార్ ప్లాన్ ఏంటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమంటున్నారంటే 27-28 అంటే ఇంకా 2 సంవత్సరాల నుంచి దే ఆర్ ఫేసింగ్ అవుట్ ఓల్డర్ మోడల్స్. అంటే ఫస్ట్ 45 సంవత్సరాల ముందు తీసుకొచ్చిన మోడల్స్ ఫేస్ అవుట్ చేసేస్తున్నాం. 2008 ఉన్న తీసుకునే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంత కొత్తది కూడా కాదు, కానీ 10-15 సంవత్సరాల పాతది అది. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడ నేను చెప్పాను, హెచ్ఏఎల్ది తేజస్ MK2 ఒకటి, రఫాల్ డిలే అంటే నెక్స్ట్ వర్షన్ రఫాల్ మనం తీసుకోవాలంటే అది పెద్ద కాంట్రవర్సీ. మళ్ళీ మోదీ గారిని కోర్టుకి తీసుకెళ్తారు, మోదీ గారు డబ్బులు సంపాదించారంటారు, అదానికి ఇచ్చారంటారు, అంబానీకి ఇచ్చారంటారు. అది కాకుండా మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి చూసాం మనం, MRFA, అది కూడా డెవలప్మెంట్ కావట్లేదు. బట్ డెఫినెట్ దానికి ఏమవుతుందంటే సాయి గారు, ఈ లైఫ్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది దీన్ని అన్నిటిది. ఆ లైఫ్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాం, అది చేసి ఎక్కడ దాకా వెళ్తుందో మనం చెప్పలేము. ఎందుకంటే అట్ ద సేమ్ టైం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అడ్మైర్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయట్లేదు సాయి గారు దట్ వీ కెనాట్ యూజ్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పి. వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు దాంతో. ఇప్పుడు మనం 40 స్క్వాడ్రన్ మేము చెప్పినట్టు 40+ స్క్వాడ్రన్ పనికి కావాలండి. ఒక స్క్వాడ్రన్లో 14 నుంచి 16 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది సాయి గారు. రఫాల్ తీసుకొచ్చినప్పుడు కూడా మనం 3 రఫాల్ సెట్ తీసుకున్నాం అప్పుడు ఫ్రాన్స్ నుంచి. ఒకటి మనం పాకిస్తాన్ వైపు పెట్టుకున్నాం, రెండవది లదాఖ్లో పెట్టుకున్నాం, మూడవది అరుణాచల్ ప్రదేశ్లో పెట్టుకున్నాం. 3 స్క్వాడ్రన్లు, అషిమారా బేస్ ఒకటి, ఇక్కడ ఒక పఠాన్కోట్ వైపు ఒకటి, లదాఖ్లో లే వైపు ఒకటి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు సోవియట్స్ వాళ్ళు ఆఫర్ చేశారు SU సిరీస్ మనకి విత్ ప్రొడక్షన్, లోకల్ ప్రొడక్షన్. కానీ రష్యాలో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అది కొనుక్కుంటే రష్యా దగ్గర నుంచి అమెరికా మొత్తం మన మీద వచ్చి పడతారు. వాళ్ళకి F-35 అమ్మడానికి ట్రై చేస్తే, ఇది ఒక ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్ సాయి గారు. ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్లో అన్ని ప్లేన్లు పెట్టారు, మీరు ఇది కొంటే నేను ఇది ఇస్తాను, మీకు కొంటే నేను ఇస్తాను, దీంతోపాటు ఇది ఫ్రీ ఇస్తాను, ఇది డిస్కౌంట్ ఇస్తాను. ఇది టిపికల్ మార్కెటింగ్ ప్లాయ్ అన్నమాట అది. సో డెఫినెట్లీ జాగ్వార్ది మీరు సడన్గా మీరు జాగ్వార్ని తీసేస్తే భారతదేశంలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ కేపబిలిటీ తగ్గిపోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సడన్గా చేయకూడదు, మెల్లమెల్లగా దాన్ని దింపాలి. ఎస్పెషలీ పాత ఎయిర్క్రాఫ్ట్ 35 years 30 years ఉన్న ఎయిర్క్రాఫ్ట్ని ఫేస్ అవుట్ చేయాల్సిందే. కానీ దాని తర్వాత మీరు ఏం చేస్తారనేది, కొత్తగా అర్జెంటుగా ఏం కావాలంటే మనకి 3 స్క్వాడ్రన్లు కావాలి ఇప్పుడు. అది మీరు సుఖాయ్ తీసుకుంటారో, రఫాల్ తీసుకుంటారో, లేకుంటే అమెరికా ఇస్తున్న M-35 తీసుకుంటారో దాని మీద ఉంటుంది. అమెరికా M-35 చాలా ఎక్స్పెన్సివ్, $100 million. దానికి ఉన్న ప్రాబ్లం దానికి ఉంది, మన అందరికి తెలుసు. చాలా మటుకు ఫిలిపీన్స్ నుంచి, మిగతా కంట్రీస్, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ నుంచి F-35 ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, చాలా అన్నిటికంటే యాజ్ ఎ క్లోజ్ కామెంట్ సాయి గారు, రష్యా యుక్రెయిన్ వార్లో చూపించింది ఏంటంటే, మనకి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కాదు అన్నిటికంటే ఇంపార్టెంట్. మనకు కావాల్సిందంటే లో లెవెల్ పెనిట్రేషన్. అది ఇజ్రాయెల్ కూడా చూశారు మనం. డ్రోన్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఇది పనికొస్తుంది. కరెక్ట్. బికాజ్ ఒక ఎక్స్పెన్సివ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎంతబడి ఒక హీట్ సీకింగ్ మిసైల్ పెడితే అది ప్లేన్ ఎక్కడైనా పోయినా కానీ దాన్ని వెళ్ళి కొడుతుంది. అది సడన్గా మీకు ఒక $50 million $60 million ఎయిర్క్రాఫ్ట్ పోతుంది. ఏది ఒక ₹1,00,000 2 లక్షలు 3 లక్షల మిసైల్ వచ్చి కొట్టి దాన్ని. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వీ హ్యావ్ టు చేంజ్. యుక్రెయిన్ రష్యా వార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, మన పాకిస్తాన్ భారతదేశం ఆపరేషన్ సింధూర్, ఈ మూడిట్లో ఏం తెలిసిందంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కావాలి. ఎస్ వీ నీడ్ ఇట్, బట్
దాని ఇంపార్టెన్స్ తగ్గింది. సో మోదీ గారు ఒక బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చాలా మటుకు డ్రోన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, మిసైల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు జాగ్వార్ని పక్కన పెట్టి మనం కొత్త ఫేజ్ తీసుకురావాల్సి వస్తుంది. అది బహుశా ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాతనే మనం దీన్ని కొత్త రేంజ్ తీసుకురావచ్చు. కరెక్ట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోశాలి గారు. చాలా విషయాలు మీరు చాలా అద్భుతంగా వివరించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. 154వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.